అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ సెవెంత్ క్లాస్‌కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా మీకిక్కడ వరుసగా అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఈ ప్లేలిస్ట్‌లో టోటల్‌గా గ్రామర్ టాపిక్స్ అండ్ యాస్ వెల్ యాస్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. అలానే సమ్మరీ కూడా చెప్పబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం యూనిట్ 3 డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్ కలలు మరియు ఆవిష్కరణలు. ఇందులో పాఠం మనం ఇప్పుడు చెప్పుకోబోయేదేంటంటే, 'మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్' అంటే మా తమ్ముడి యొక్క గొప్ప ఆవిష్కరణ. అంటే ఓ కొత్తదేదో కనుక్కున్నాడంట వాళ్ళ బ్రదర్. అదేంటో చూద్దాం. ఎవరి బ్రదరు ఏం కనుక్కున్నాడు? అంత గొప్ప ఆవిష్కరణ అది చూద్దాం. ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఇన్ పెయిర్స్ అండ్ గెస్ ద ఇన్వెన్షన్. ఇక్కడ ఏందంటే పెయిర్స్‌గా ఉండి పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిసి ఇది చదివి అసలు ఏంటనేది కనుక్కోవాలి. ఐయామ్ ఎ కాన్సెప్ట్ ఇన్వెంటెడ్ బై యాన్షియంట్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ అండ్ ప్రాచీన భారత గణిత శాస్త్రజ్ఞులు కనిపెట్టినటువంటి టాపిక్ అంశం అది. ఐ యాడ్ వాల్యూ టు నంబర్స్. ఏం జరుగుతుంది అంటే ఇది వాల్యూ క్రియేట్ చేస్తుంది పక్కనున్న నంబర్స్‌కి. అలాంటిదన్నమాట అది. మరి ఏంటిది కనుక్కుంది? వితౌట్ మీ కాలిక్యులేషన్స్ ఇన్ ద మోడర్న్ డిజిటల్ వరల్డ్ వుడ్ బి ఇంపాసిబుల్. నేను లేకుండా అసలు వేరే ఏది కూడా ఏ కాలిక్యులేషన్ కూడా చేయడానికి వీలే ఉండదు. హూ యామ్ ఐ? నేనెవరిని? డిజిటల్ వరల్డ్ వుడ్ బి ఇంపాసిబుల్. ఏంటది అంటే అది కూడా ఎవరు కనుక్కున్నారు? యాన్షియంట్ ఇండియన్స్ మ్యాథమెటిషియన్స్ కనుక్కున్నారు. అదేంటంటే జీరో అనమాట. జీరో అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ కాన్సెప్ట్ మన భారతీయ గణిత శాస్త్రజ్ఞులే ప్రతిపాదించారనమాట. ఐయామ్ యాన్ యాన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్. చాలా ప్రాచీనంగా వాడబడేటటువంటిది. నౌ పాపులర్ గ్లోబల్లీ. ఇప్పుడు ప్రపంచం అంతా అది ఏమైంది అంటే చాలా పాపులర్ అయింది. ప్రసిద్ధి చెందింది. ఐ ఫోకస్ ఆన్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. వాట్ యామ్ ఐ? అంటే హెల్త్ రిలేటెడ్ ఫిజికల్‌గా కాకుండా మెంటల్‌గా కూడా ఏందంటే ఉత్తేజాన్నిస్తుంది. అది ఇండియన్ ప్రాక్టీస్. అది కూడా యాన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్. ఏంటది అంటే యోగా అన్నమాట. యోగా అనేది మన భారతదేశంలో ఎప్పటినుంచో ఉంది. పతంజలి మహాభాష్యాన్ని రచించారు. ఆ మహాభాష్యంలో యోగాకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చేర్చడం అయితే జరిగిందనమాట. తర్వాత మనం చూసుకుంటే డిస్కస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 ఒక నలుగురున్నటువంటి గ్రూప్‌ని ఫార్మ్ చేయమంటున్నారు. వాట్ యూ థింక్ ద వరల్డ్ టుడే వుడ్ హావ్ బీన్ లైక్ వితౌట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్? మన ఈ డిస్కవరీస్ ఏవైతే ఆవిష్కరణలు, కొత్తయి కనుక్కోవడాలు ఇలాంటివి లేకపోతే ప్రపంచం ఎలా ఉండేది? సపోజ్ ఆది మానవుడి టైంలోనే ఉందనుకోండి. జనరల్‌గా మనకి 1780లు ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక విప్లవం ఇయన్నీ తర్వాత ఆవిరి యంత్రాలు ఇయన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. అసల ఏం లేవు. ఏం జరుగుతుంది? ఎలా ఉంటుంది ప్రపంచం అనేది డిస్కస్ చేయండి. తర్వాత ఫిల్ ద గ్రిడ్ గివెన్ బిలో విత్ మిస్సింగ్ లెటర్స్ కంప్లీట్ ద వర్డ్స్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. అవి ఫిల్ చేయమంటున్నారు. అండ్ అదేం చేస్తుందంటే ఒక ఇన్వెంటర్‌కి ఉండాల్సినటువంటి లక్షణాల్ని తెలియజేస్తుందంట. మనం రాసేది. చూడండి CRATE అనేది ఇదేంటి అంటే క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అన్నమాట. క్రియేటివిటీ సృజనాత్మకత. తర్వాత CUITY ఇదొచ్చేసి క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంది? తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస అన్నమాట. క్యూరియాసిటీ అంటే జిజ్ఞాస. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. అంటే కొత్తది తీసుకురావడం అన్నమాట. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి. 100 ప్రశ్నలు ఏస్తూ ఉంటారు. తర్వాత ఇదుంది. ఇదేంటంటే రిస్క్. తర్వాత మనం రిస్క్. ఇదొచ్చేసి అదిగోండి గీత అన్నమాట. రిస్క్ టేకింగ్. అంటే రిస్క్ తీసుకోవాల్సుంటుంది. ఈ ఎవరైతే కనిపెడుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు. ఆ తర్వాత DETINATI ఇది ఏంటి? అంటే డిటర్మినేషన్.
అంటే అంకిత భావంతో ఉండాల. డిటర్మినేషన్ ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్ళేటటువంటి పట్టుదలైతే ఉండాలి. తర్వాత ఇదొచ్చేసి ఇమాజినేషన్. ఊహ అన్నమాట. ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి. ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి. రిస్క్ టేకింగ్ అంటే రిస్క్ తీసుకునేటటువంటి కెపాసిటీ అన్నమాట. రిస్క్ తీసుకోవడం. డిటర్మినేషన్ అంటే ఏమాత్రం భయపడకుండా, వెరవకుండా ముందుకు వెళ్ళడం అన్నమాట. ఇది ఇన్వెంటర్‌కి ఉండాల్సినటువంటి విషయాలు. డిటర్మినేషన్ అంటే సంకల్పం, ఇంకా దీక్ష, పట్టుదల ఇలాంటివి అంకిత భావంతో ఉండడం ఇలాంటివి అర్థాలైతే ఉన్నాయి. మై బ్రదర్స్ గ్రేట్ ఇన్వెన్షన్. నా సహోదరుడి యొక్క గొప్ప ఆవిష్కరణ. ఎవరు చెబుతున్న ఈ మాటలు ఏంటనేది చూద్దాం. హూ పుట్ దట్ వాటర్ బ్యాగ్ హియర్? ఈ నీళ్ల సంచిని ఇక్కడ ఉంచింది ఎవరు? రోడ్ మై ఫాదర్ ఫ్రమ్ ద ఫ్రంట్ డోర్ స్టెప్. ఆయన వచ్చి డోర్ తీశాడు. ఏం జరిగిందంటే పైన ఒక వాటర్ బ్యాగ్ ఉంది. అండ్ వెంటనే ఆ వాటర్ బ్యాగ్ వచ్చి ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో మా నాన్నగారి నెత్తి మీద పడినాయి ఆ నీళ్ళ బ్యాగ్. వెంటనే మొత్తం తడిసిపోయాడు. యువర్ బర్గ్లర్ అలారం అంటే ఏంది? దొంగతనాన్ని కనిపెట్టేటటువంటి ఒక అలారం తయారు చేశాడంట ఎవరో మరి. ఐ హిస్డ్ టు మై బ్రదర్ ఆనంద్. ఈ గొప్ప బ్రదర్ ఎవరు అంటే అతని పేరు ఆనంద్ అన్నమాట. హూ వాజ్ గెట్టింగ్ రెడీ టు డిసపియర్ ఫ్రమ్ ద హౌస్. ఇంటి నుండి తప్పించుకొని మాయమయ్యేటటువంటి పనిలో ఉన్నాడంట తన సోదరుడైనటువంటి ఆనంద్. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుంది? ఐ హిస్డ్ టు మై బ్రదర్. ఇక వెంటనే నీ వల్లే అని గట్టిగా కాకుండా వాళ్ళ ఫాదర్‌కి వినబడకుండా అంటుందన్నమాట. అంతా నీ వల్లే. నీ వల్లే జరిగింది అని చెప్పడానికి. నీ వల్లే నువ్వు తయారు చేసినటువంటి ఆ దొంగని పట్టించే అలారం అని ఏదో తయారు చేసావు చూసావా? దాని వల్లే జరిగిందంతా కూడా. మా రష్డ్ ఇన్ టు సీ వాట్ ద ర్యాకెట్ వాస్ ఆల్ అబౌట్. ర్యాకెట్ అంటే ఇక్కడ ఏంటంటే గోల, గందరగోళం అన్నమాట. పెద్ద సౌండ్ అన్నమాట. గోల. ఏంది ఈ గోల ఏంది అనేసి రావడం అయితే జరిగింది. ఆల్ అబౌట్ అండ్ ఫౌండ్ పాపా స్టాండింగ్ దేర్. ఇక ఎవరైతే తండ్రి ఉన్నాడో ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. డోరు దగ్గర, గడప దగ్గర. ఆయన నెత్తి మీద పెద్ద వాటర్ ప్యాకెట్ అనేది ఆయన నెత్తి మీద పడింది. షాపింగ్ అంటే తడిసి ముద్దయిపోయాడు. షాపింగ్ వెట్ అంటే ఏందంటే టోటల్‌గా ఏందంటే తడిసి ముద్దయిపోయాడన్నమాట. ముద్దగా అయిపోయాడు. అండ్ స్కౌలింగ్ ఇంకేందంటే చాలా అసహనంగా ఉన్నాడు. కోపంగా ఉన్నాడన్నమాట. మొహం చూస్తే కోపంగా ముడుచుకుపోయి ఉందన్నమాట. ఐ వాంట్ టు నో హూ ఈస్ బిహైండ్ దిస్ నాన్సెన్స్ పాపా సెడ్ గ్రిమ్లీ. చాలా కోపంగా గ్రిమ్లీ అంటే కోపంగా, కఠినంగా ఆ మాట అయితే రావడం జరిగిందనమాట. కఠినంగా అన్నాడు. చాలా కఠినంగా. ఎవరు ఈ పని చేసింది? నాకు తెలియాలి వెంటనే. దీని వెనకాల ఎవరున్నారనేది నాకు తెలియాలి. ఐ థింక్ ఇట్ ఈస్ సపోజ్ టు బి ఏ బర్గ్లర్ అలారం మా సెడ్. ఇక వెంటనే వీళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె వెంటనే అందుకొని అది దొంగల్ని పట్టించే అలారం అండి అని చెప్పింది. చాలా సౌమ్యంగా, చాలా ప్రశాంతమైనటువంటి కంఠస్వరం అనమాట. చాలా ప్రశాంతంగా చెప్పి అది బర్గ్లర్ అలారం అండి. మిమ్మల్ని ఏదో తడపాలని కాదు. ఐ డోంట్ కేర్ వాట్ ఈస్ సపోజ్ టు బి పాపా సెడ్. అదేందో నాకు అనవసరం. నేను తడిశాను. తడిసి ముద్దయ్యాను నేను. ఎవరు ఇది జేసింది? నాకు తెలియాలి. దీని వెనక ఎవరున్నారో నాకు తెలియాలి. వేర్ ఈస్ దట్ బాయ్? వాడేడి? ఐ యామ్ ష్యూర్ హి రిగ్డ్ దిస్ అప్. వాడే ఇక్కడ సెట్ చేశాడు అని నాకు తెలుసు. రిగ్డ్ దిస్ అప్ అంటే సెట్ చేయడం అనమాట. ఈ మొత్తం ఆ వాటర్ ప్యాకెట్‌ని డోర్ మీద సెట్ చేశాడు. ఇలా ఏం చేశాడంటే చిన్నగా ఓపెన్ చేయంగానే ఆ వాటర్ అంతా వచ్చేసి వాళ్ళ నాన్నగారి మీద పడిందనమాట. ఆనంద్ హ్యాడ్ వానిష్డ్ బై దిస్ టైమ్. ఈ టైంలోగా ఇంట్లో నుంచి మాయమైపోయాడు. వానిష్డ్ అంటే
మాయమై పోవడం అనమాట. వానిష్డ్ అంటే మాయమైపోవడం. అక్కడి నుంచి ఇంకేం లేదసలు. దౌడు తీశాడనమాట. మాయమైపోయాడిక. రీఅపియర్డ్ ఓన్లీ ఆఫ్టర్ డిన్నర్. ఏ టయానికి వచ్చాడు? డిన్నర్. నైట్ టైమ్ తింటాం గదా! ఆ టయానికొచ్చాడు. వెన్ పాపా హాడ్ కూల్డ్ డౌన్. ఆ టయానికే వాళ్ళ నాన్నగారు ప్రశాంతంగా కూర్చొనున్నారు. ఏదైతే సంఘటన జరిగిందో మొత్తానికి పోనీలే అనుకునేటటువంటి వ్యవహారంలో ప్రశాంతంగా కూల్ అయిపోయి కూర్చొనున్నారనమాట. అప్పుడొచ్చాడు ఆనంద్. బిఫోర్ దిస్ స్టోరీ లెట్ మీ పుట్ యూ ఇన్ ద పిక్చర్. ఈ కథ దీనికన్నా ముందు అసలు ముఖ్యంగా నేనెవరో మీకు పరిచయం చేసుకుంటా. ఐ యామ్ అనిత. ఈ అమ్మాయి పేరేంటంటే మన కథ చెప్తున్న అమ్మాయి పేరు అనిత. 14 ఇయర్స్ ఓల్డ్. ఈ అమ్మాయికి 14 ఏళ్ళనమాట. మై బ్రదర్ ఆనంద్ 1 ఇయర్ యంగర్ దాన్ మీ. ఈ ఆనంద్ అనేటటువంటి బుడత 13 ఏళ్ళనమాట. కాజ్డ్ దట్ ఆల్ హూహా విత్ హిస్ బర్గ్లర్ అలారం. ఈ మొత్తం గొడవంతటికి కారణం ఎవరంటే మా తమ్ముడే. అతను ఏం చేశాడు? ఈ రభస మొత్తానికి కారణం ఎవరు? వాళ్ళ తమ్ముడట. ఎందుకు ఇది చేశాడు? కన్నపు దొంగల్ని పట్టుకోవడానికి. ఇంట్లో కన్నాలేస్తారు గదా! దొంగ ఏమైనా చిన్నగా ఓపెన్ చేసుకొని వస్తా ఉంటే పట్టించడానికి ఆ ఏర్పాట్లనేవి చేశాడనమాట. అదేమైంది? వాళ్ళ ఫాదర్ డోర్ తెరిచారు. డోర్ తెరంగానే ఆయన మీద నీళ్ళనేవి అవి పడడం జరిగింది. అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైమ్ హి హాస్ గాట్ ఆన్ పాపాస్ నర్వ్స్. ఈ గాట్ ఆన్ సంబడీస్ నర్వ్స్ అంటే ఏందంటే వాళ్ళని చిరాకు తెప్పించడం. గాట్ ఆన్ నర్వ్స్ అంటే చిరాకు తెప్పించడం అనమాట. ఇదే కొత్తేం గాదు. ఇదే మొదటిసారి ఏం గాదు. ఈ చిరాకు తెప్పించేటటువంటి పనులు జేయడం. ఆర్ ఫ్రైటెన్ సమ్‌వన్ హాఫ్ టు డెత్. చచ్చిపోయేంతగా, సగం చచ్చిపోయేంతగా భయపెట్టియడం ఇదేం కొత్త గాదు మా తమ్ముడు ఆనంద్‌కి ఈ ఇంట్లో. ద ట్రబుల్ విత్ హిమ్ ఈస్ దట్ హీ థింక్స్ హి ఈస్ ఎ సైంటిస్ట్. అసలు పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే మా తమ్ముడు వాడొక సైంటిస్ట్ అనుకుంటాడు. వాడు శాస్త్రవేత్త అనుకుంటాడు. హీ లవ్స్ టింకరింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్. ఏదైనా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ ఏమైనా తీసుకొచ్చారనుకోండి ఇంట్లోకి, దాన్నేం జేస్తాడంటే సరదాగా పార్ట్లు పార్ట్లుగా విప్పదీసేస్తాడు. టింకరింగ్ విత్ అంటే పార్ట్లు పార్ట్లుగా విడదీయడం అనమాట. చిన్న పిల్లలుంటారు. ముందు కారు తెచ్చుకొని ఆడుకోవాలంటే ఆడుకోవడం గాదు వాళ్ళు. దాన్ని ఎలాగైనా సరే ఒక అరగంటలో పార్ట్లు పార్ట్లుగా విప్పేస్తారనమాట టోటల్‌గా. టూల్స్, డైనమోస్, ప్లాంక్స్ ఆఫ్ వుడ్, థింగ్స్ లైక్ థట్. అతనికి ఏదైనా తెచ్చారనుకోండి, ఒక కారు తెచ్చారనుకోండి, దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాడు. దాంట్లో ఏముంది? డైనమో మరి దాని మోటార్ ఉంటుంది. అండ్ టూల్స్ పక్కన పెట్టుకుంటాడు. పెద్ద పెద్ద వుడ్ ప్లాంక్స్ అంటే పెద్ద మన ప్యాడ్ లాంటివి అనమాట. అండ్ థింగ్స్ లైక్ దట్. అట్లా ఏం చేస్తాడంటే ఏ గ్యాడ్జెట్ అయినా కానియండి, పనిముట్లు ఉపయోగించుకొని దాంట్లో ఉన్నయన్నీ విప్పదీసేస్తాడు. అండ్ హీ కీప్స్ క్రియేటింగ్ ఇన్వెన్షన్స్ దట్ నెవర్ వర్క్‌ఔట్ యాస్ దే ఆర్ సపోజ్డ్ టు. అండ్ కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ చేస్తుంటాడు. ఏదైనా ఇప్పుడు మిక్సీ ఉందనుకోండి, పార్ట్లు పార్ట్లుగా ఊడదీసేసి దాన్నేం చేస్తాడంటే రీమోడలింగ్ చేస్తాడు. అంటే దాన్ని మరలా వేరే రకంగా యాడ్ చేస్తాడనమాట. యాడ్ చేసి అది నేను ఈ మెషిన్ తయారు చేశా అంటాడు. అది పనిచేయదు. ఏదైతే చెప్తాడో అది పనిచేయదు. ఇప్పుడు అట్లానే ఏం చేశాడు? వాళ్ళ నాన్న నెత్తి మీద ఈ విధంగా నీళ్లు పోసేటటువంటి పని చేశాడనమాట. యాక్చువల్‌గా ఇదేంది బర్గ్లర్ అలారం. కానీ వాళ్ళ నాన్న మరి దొంగ అయితే కాదు గదా! అందుకనే అతను చేస్తాడు. కానీ అవి పని చేయవనమాట. అది విషయం అక్కడ. రీసెంట్‌లీ దేర్ హాడ్ బీన్ రష్ ఆఫ్ థెఫ్ట్స్ ఇన్ ద కాలనీ. విషయం ఎందుకని పాపం ఆనంద్ ఇంత హడావుడి చేసి ఒక ఆవిష్కరణ చేశాడంటే ఆ కాలనీలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆనంద్ హ్యాడ్ గాట్ ఇంటు హిస్ హెడ్. అది ఆనంద్ తలలోకి దూరిపోయింది. దూరిపోయి ఎట్లాగైనా సరే దీన్ని ఎలాగైనా ఆపాలి. ఈ దొంగతనాల్ని ఆపాలి అనేసి నిర్ణయానికొచ్చేశాడు. వచ్చేసి ఏం చేశాడు అంటే ఈ ఆవిష్కరణ అనేది చేయడం జరిగింది. వాట్ వాస్ నీడెడ్ వాస్ ఎ బర్గ్లర్ అలారం. ఇప్పుడు అతని మెదడులో ఏందంటే ఒక అలారం కనిపెట్టాలి. దొంగ రాంగానే తెలిసిపోవాలి. తెలిసిపోయి ఏం చేయాలి వెంటనే ఆ దొంగని పట్టేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే బర్గ్లర్ అలారంని కనుక్కున్నాడనమాట.
సో, ద మినిట్ పాప లెఫ్ట్ ఫర్ ద ఆఫీస్ అండ్ మా ఫర్ ద మార్కెట్. వాళ్ళ నాన్నగారేమో ఆఫీస్‌కెళ్లారు. అండ్ వాళ్ళ అమ్మగారేమో మార్కెట్‌కెళ్లారు. ఎళ్లారో లేదో అదే క్షణం ఈ స్టార్టెడ్ ఆన్ హిస్ లేటెస్ట్ స్కీమ్. తన యొక్క కొత్త ఆలోచనలన్నిటిని లేటెస్ట్ స్కీమ్ మొత్తాన్ని అంటే లేటెస్ట్ స్కీమ్ అంటే తనకొచ్చిన కొత్త ఆలోచన ఏదైతే ఉందో దాని ప్రకారం మూవ్ అవ్వడం మొదలుపెట్టాడు. యాస్ యూజువల్ ఐ హాడ్ టు బి ఇన్వాల్వ్డ్. మామూలే అనిత అని నేను అని ఆ అమ్మాయి చెప్తుందనమాట. ఇంక ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే కుదరదు. సో, ఐ వుడ్ హావ్ ప్రిఫర్డ్ టు ఫినిష్ మై నావెల్. యాక్చువల్‌గా నవల చదువుకుంటున్నా. అది నేను పూర్తి చేయాలనుకున్నా. కానీ ఇన్వాల్వ్ చేసేస్తాడు మా తమ్ముడు. ఇఫ్ యూ గెట్ ఎ షెల్లింగ్ డోంట్ బ్రింగ్ మీ ఇన్. ఐ వాంట్ ఆనంద్. చెప్పిందనమాట ముందే. ఆనంద్ నీకు గనక ఓకే. తిట్ల దండకాలు గనక పడితే షెల్లింగ్ అంటే తిట్లనమాట. షెల్లింగ్ అంటే యాక్చువల్‌గా ఏందంటే బాంబు దాడులనమాట. ఇక్కడేంది ఇఫ్ యూ గెట్ ఎ షెల్లింగ్ అంటే నీకు గనక చివాట్లు గనక పెడుతుంటే షెల్లింగ్ అంటే చివాట్లు పెట్టడం. దానిలో మాత్రం చెప్పమాకు అక్క కూడా ఇన్వాల్వ్ అయ్యింది అనేటటు అంటే విషయాన్ని బయట పెట్టకూడదు. ఓకే. అప్పుడు నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయమాకప్పుడు. ఐ వాంట్ ఆనంద్. అలా హెచ్చరించిందనమాట. నథింగ్ విల్ గో రాంగ్ దిస్ టైమ్. నమ్ము అక్క ఈసారి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఐ హావ్ ప్లాన్డ్ ఇట్ ఔట్ కేర్‌ఫుల్లీ. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశా. సీ ద బ్లూ ప్రింట్. చూడు బ్లూ ప్రింట్ కూడా తయారు చేశా. అంటే బ్లూ ప్రింట్ ఈయనే తయారు చేశాడనమాట. బ్లూ ప్రింట్ అంటే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ముందుగానే గీసుకొని ఓ పేపర్ సిద్ధం చేసుకున్నాడు. అలా చేసుకొనే ఏం చేశాడు బర్గ్లర్ అలారం అనేది కనిపెట్టాడు. అది కాస్త వాళ్ళ నాన్న నెత్తి మీద పడింది. మొత్తం పాపం అప్పుడే ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు. ఈ నెత్తి మీద పడంగానే ఇక కోపం నశాలానికి అంటిందనమాట. ఆనంద్ లవ్స్ వర్డ్స్ లైక్ బ్లూ ప్రింట్. ఇట్ మేక్స్ హిమ్ ఫీల్ ప్రొఫెషనల్. ఇలాంటి పదాలు బ్లూ ప్రింట్ ఇలాంటి పదాలంటే ఆనంద్‌కి చాలా చాలా ఇష్టం అంట. ఎందుకంటే తనను తాను ప్రొఫెషనల్‌గా భావిస్తాడు. తాను ఒక సైంటిస్ట్‌గా తనను తానే అనుకుంటాడు. ఎట్లాగైనా సరే ప్రూవ్ జేసుకోవాలి. కొత్త ఆవిష్కరణలు చేయాలి. అండ్ తానేంటో నిరూపించుకోవాలి. ఎనీవే ఐ లుక్డ్ ఎట్ ఎలాబరేటెడ్ డ్రాయింగ్ ఆఫ్ డోర్స్, వైర్స్ అండ్ బెల్స్ అండ్ ఆస్క్డ్ హౌ డస్ దిస్ థింగ్ వర్క్? ఎలాబరేట్ డ్రాయింగ్ అంటే చాలా వివరణాత్మకమైనటువంటి డ్రాయింగ్స్, స్కెచెస్ ఇయన్నీ కూడా గీసుకున్నాడనమాట. వివరణాత్మకంగా. అసలు చాలా చక్కగా అసలు అబ్బా! మామూలుగా కాదనమాట. చూడ్డానికి ఇదిగో ఇది మొత్తం గీసేసుకున్నా, రెడీగా ఉన్న అసలు డోరు, వైర్లు, బెల్లు ఇయన్నీ ఉన్నాయన్నమాట. సరే ఇయన్నీ బావుంది గానీ ఎలా పనిచేసిద్దంటావు ఇది నువ్వు తయారు చేసేటటువంటి బర్గ్లర్ అలారం? ఇట్స్ క్వైట్ సింపుల్. అది చాలా సింపుల్. ద మూమెంట్ ద డోర్ ఓపెన్స్ చూడు, ఈ ఏదైతే డోర్ అట్లా ఓపెన్ అవుతుందో దిస్ అలారం ఈస్ ట్రిప్డ్ ఆఫ్. వెంటనే అలారం మోగడం మొదలవుతుంది. ఓకే. అలర్ట్ అవుతుంది అండ్ మేక్స్ ఎ క్లాంగింగ్ సౌండ్. గన 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 శబ్దం అనేది రావడం జరుగుతుంది. క్లాంగింగ్ సౌండ్ అంటే గన గన శబ్దం. మన బెల్ కొడితే ఎట్లా శబ్దం వచ్చిద్దో గంట శబ్దం అనమాట. దెన్ దిస్ వాటర్ బ్యాగ్ హియర్ ఈస్ లూజెండ్. అప్పుడు ఈ వాటర్ బ్యాగ్ ఏమవుతుందంటే లూజ్‌గా అవుతుంది అండ్ ఫాల్స్ ఆన్ థీఫ్స్ హెడ్. ఆ వాటర్ అనేది దొంగ తల మీద పడుతుంది. బై దెన్ వి కాల్ ద పోలీస్ సింపుల్. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడ వాటర్ పడతాయి దొంగ తల మీద అండ్ అలారం మోగుతుంది. మనం పోలీసులకు ఫోన్ చేస్తాం. వాళ్ళొచ్చి పట్టుకెళ్తారు. బట్ హౌ డస్ ద అలారం నో దట్ బర్గ్లర్ ఈస్ ఓపెనింగ్ ద డోర్? సరే అంతా బావుంది గానీ, ఇప్పుడు డోర్‌ని దొంగే తీస్తున్నాడనే సంగతి అలారంకి ఎలా తెలిసిద్ది? ఎలా మోగిద్ది? అంటే ఇప్పుడు డోర్ తీసేది ఎవరైనా తీయొచ్చు గదా! దొంగే తీస్తున్నాడని ఆనికి నువ్వు తయారు చేసే బర్గ్లర్ అలారంకి ఎలా తెలుస్తుందబ్బా? ఎలా తెలుస్తుంది? అని అడిగింది. ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్. నో ప్రాబ్లమ్. అది నాకు వదిలేయి. నేను చూసుకున్నాలే. ఆనంద్ సెడ్ లోఫ్టీలీ. అంటే గర్వంగా చెప్పుకున్నాడనమాట. అసలు అయన్నీ నేను చూసుకున్నాలే. నీకు చెప్పకూడదు ట్రేడ్ సీక్రెట్స్. ఐ హ్యాడ్ మై ఓన్ డౌట్స్ అబౌట్ ద అలారమ్స్ గెస్సింగ్ పవర్స్. బట్ కెప్ట్ దెమ్ టు మైసెల్ఫ్ బికాస్ వెన్ ఆనంద్ ఈస్ ఇన్ వన్ ఆఫ్ హిస్ ఇన్వెంటివ్ మూడ్స్ నథింగ్ స్టాప్స్ హిమ్. అసలు నాకు చాలా
డౌట్స్ ఉన్నాయి నాకు. నాకు ఓన్ డౌట్స్ ఉన్నాయి. నా ఓన్ డౌట్స్ ఉన్నాయి. సొంత డౌట్స్. అలారం ఎలా గెస్ చేస్తుంది అది దొంగేనని. బట్ కెప్ట్ దెమ్ టు మైసెల్ఫ్. కానీ నాలోనే ఉంచుకున్నా. ఎందుకంటే ఆనంద్‌కి ఇన్వెంటివ్ మూడ్. దీన్నే బింజ్ అంటాడు తర్వాత. ఇన్వెంటివ్ బింజ్ అంటారు తర్వాత. అంటే ఏందంటే వాడికి ఒక రకమైనటువంటి పరిస్థితుల్లోకెళ్ళిపోతాడు. దానిలోకెళ్ళినప్పుడు మనోడు ఎవ్వడి మాట వినడు. తన మాట తానే వినడు. మొత్తానికి చేసుకుంటా ఎళ్ళిపోతా ఉంటాడు. మనం ఆపలేం. ఆపాలనుకున్నా కూడా కుదరదు. కాబట్టి ఆ డౌట్‌లన్నీ నాలోనే ఉంచుకున్నా. చూద్దాం ఏం చేస్తాడో. యూ సీ ఆనంద్ ఎక్స్‌ప్లెయిన్స్ స్మగ్లీ. చాలా గర్వంగా, చాలా అసలు మామూలుగా కాదనమాట. చాలా గర్వంగా అసలు మురిసిపోతూ, గర్వంతో మురిసిపోతూ చెప్పాడనమాట. ఏ థీఫ్ ట్రైస్ టు ఓపెన్ డోర్స్ స్టెల్తీలీ. చాలా రహస్యంగా, ఎవరికీ కనబడకుండా చిన్నగా దొంగ అలా డోర్ తెరుస్తాడు. స్టెల్తీలీ అంటే రహస్యంగా, ఎవరికీ తెలియకుండా ఓకే. తెరుస్తా ఉంటాడు. ఐ హావ్ రిగ్డ్ ఇట్ అప్ సో థాట్ అలారం వర్క్స్ ఓన్లీ వెన్ ద డోర్ ఈస్ ఓపెన్ జెంట్లీ. నేను ఎలా రిగ్డ్ ఇట్ అప్ అంటే సింపుల్‌గా సెట్ అని అర్థం. నేను ఎలా సెట్ చేశానంటే ఆ బర్గ్లర్ అలారంని దొంగ చిన్నగా డోర్ ఓపెన్ చేశాడనుకో వాడిని పట్టేసిద్ది. వెంటనే అసలు ఇంకేం లేదు గొడవ గొడవ చేసిద్ది. గన గన సౌండ్ చేసేసిద్ది. నెత్తి మీద నీళ్లు పడతాయి. ఇక ఏం లేదు ఇక. మనం పోలీసులకు ఫోన్ చేస్తాం పట్టుకెళ్ళిపోతారు. ఐ వాస్ స్కెప్టికల్. ఒరేయ్! ఇదేందిరా నాకు చాలా డౌట్ కొడుతుంది. స్కెప్టికల్ అంటే నాకేదో అనుమానంగా ఉందిరా అన్నట్టుగా అనమాట. స్కెప్టికల్ అంటే అనుమానం. రిమెంబర్ ఇఫ్ పాప ఆస్క్ ఐ యామ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఐ వాంట్. అదిగో మళ్ళీ చెప్తున్నాను ఆనంద్. నేను మళ్ళీ చెప్తున్నా. ఇదిగో నాన్నగారు గనక అడిగితే నేను దీనిలో ఇన్వాల్వ్ కాలేదని నువ్వే చెప్పాలి. ఓకే. నౌ క్లీన్ అప్ దిస్ మెస్ బిఫోర్ ఎనీవన్ గెట్స్ హోమ్. చూడు మొత్తం ఈ ఏదైతే గందరగోళం చిందరవందర చేసావో అంతా చెత్తా చెదారం. మెస్ అంటే చెత్తా చెదారం. దీన్ని మొత్తాన్ని నువ్వేం చేస్తావంటే క్లీన్ చేసేయి. ఓకే. నాన్నగారు అడిగితే మాత్రం అస్సలు నా ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనే విషయం తెలియకూడదు. యాస్ యూ ఆల్రెడీ నో మై డౌట్స్ అబౌట్ ద అలారం వర్క్ క్వైట్ జస్టిఫైడ్. మీకు తెలుసు ఇప్పుడు ఏం జరిగిందో. నాన్నగారు తీశారు. దొంగ మీద పడలాయి. నాన్నగారి మీద పడ్డాయి. కాబట్టి నా డౌట్స్ అన్నీ కరెక్టే కదా! హూ ఆల్వేస్ ఓపెన్స్ ద డోర్ సాఫ్ట్‌లీ వాస్ థరోలీ సోక్డ్ అండ్ యాస్ యాంగ్రీ కుడ్ బి. ఎవరైతే చిన్న డోర్ తెరిచారో వాళ్ళ నెత్తి మీద పడుతుంది. వాళ్ళేమవుతారు? తడిసి ముద్దవుతారు. సోక్డ్ అంటే తడిసి ముద్దవడం అనమాట. వాళ్ళు తడిసి ముద్దవుతారు. అండ్ ఏం జరుగుతుంది? కోపమే. ఇక కోపమే. కోపమే వస్తుంది ఆళ్ళకు. ఎనీవే ఫర్ ఎ వీక్ ఆఫ్టర్ దిస్ ఒక్క వారం దాకా ఆనంద్ డిడ్ నాట్ ట్రై ఔట్ ఎనీథింగ్ న్యూ. అబ్బా! ఒక వారం హాలిడే ఇచ్చినట్టుంది. ఎందుకంటే ఆనంద్ మరలా ఇంకోటేదో చేద్దామని ఇంకా అస్సలు ముట్టుకోల. ఎందుకంటే అది ఫెయిల్ అయింది కదా! నాన్నగారు కోప్పడ్డారు. దెన్ వి సా ది ఫిల్మ్ 'బ్యాక్ టు ద ఫ్యూచర్'. అప్పుడు కర్మకాలి ఒక సినిమా చూడడం జరిగింది. ఇది 'బ్యాక్ టు ద ఫ్యూచర్ 1', 'బ్యాక్ టు ద ఫ్యూచర్ 2', 'బ్యాక్ టు ద ఫ్యూచర్ 3' ఇట్లా ట్రయాలజీ అన్నమాట ఇది. ఇందులో ఏందంటే వాళ్ళకి ఓ సైంటిస్ట్ ఉంటాడు. ఓ బుడ్డోడుంటారు. వాళ్ళు ప్రయోగాలు చేసి భవిష్యత్తుకి ఎళ్తారనమాట. భవిష్యత్తుకి వెళ్ళడం, గతానికి వెళ్ళడం, అక్కడ చిన్న చిన్న విషయాల్ని మార్చడం, ఇలా సాగుతా ఉంటుంది ఈ కథ. చూసి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది ఆనంద్‌కి. ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ సీన్ ఇట్ బట్ ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ మెషిన్. మరి మీరు చూసారో లేదో నాకు తెలీదు. అదంతా కూడా టైమ్ మెషిన్ అనమాట. అంటే ఏంది? టైమ్ మెషిన్ సహాయంతో గతానికి వెళ్ళొచ్చు, భవిష్యత్తుకి వెళ్ళొచ్చనమాట. వెల్ దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ పీస్ అండ్ క్వైట్ ఇన్ ద హౌస్. అంతే. 'బ్యాక్ టు ద ఫ్యూచర్' సినిమా చూడడమే ఇక నేరమైంది. ఎందుకు అంటే ఇంట్లో ఉన్న మనశ్శాంతంతా పోయింది. మై బ్రదర్ డిసైడెడ్ థట్ హి హాడ్ టు మేక్ ఎ టైమ్ మెషిన్ టు. కాబట్టి ఇక రెడీ అయిపోయాడండి మా వాడు. ఆనంద్ రెడీ అయిపోయాడు. ఏమనంటే టైమ్ మెషిన్ నేను తయారు చేయాలి. తయారు చేసి నేను భవిష్యత్తుకి వెళ్ళాలి. పాప లాక్డ్ అప్ హిస్ టూల్ బాక్స్. వెంటనే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే టూల్ బాక్స్ ఉంటుంది కదా! దాన్ని లాక్ చేసి పడేశారు. అండ్ హిట్ ద కీ అండ్ తాళం దాచిపెట్టేశారు. వైల్ మా కెప్ట్ ఎ వెరీ ఐ ఆన్ హర్ ఓవెన్ అండ్ మిక్సర్. అండ్ వెరీ ఐ ఆన్ అంటే ఏందంటే ఒక కన్ను వేయడం అనమాట. ఒక కన్నేసింది. వేటి మీద? మిక్సరు, ఓవెన్
వాటి మీద ఒక కన్ను వేసి ఉంచింది. ఎందుకని? అయ్యగారు టూల్ బాక్స్ దొరికితే వాటిని ఓపెన్ చేసేసి, తాను ఏదైతే టైమ్ మెషిన్ తయారు చేయాలి అనుకుంటున్నాడో, వాటి వస్తువులుగా వాడేస్తాడనమాట. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ వెన్ ఆనంద్ ఈజ్ ఆన్ వన్ ఆఫ్ హిస్ ఇన్వెస్టింగ్ బింజెస్, ఇందాక ఇన్వెంటింగ్ మూడ్, ఇప్పుడేమో ఇన్వెంటింగ్ బింజెస్. తాను గనక ఆ మూడ్‌లో ఉన్నప్పుడు, చెయ్యాలి అనుకున్నప్పుడు హి టేక్స్ అపార్ట్ ఆల్ ద గ్యాడ్జెట్స్ ఇన్ ద హౌస్ టు కలెక్ట్ పార్ట్స్. తనకు కావాల్సినటువంటి భాగాలు కోసం, ఆ పరికరాల కోసం ఏది అని చూడడు. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను విప్పదీసేస్తాడు. తాను ఏదైతే కావాలనుకున్నాడో వాటిని ఫిక్స్ చేస్తాడనమాట. యూ కాంట్ ఇమాజిన్ ద నాయిస్. అప్పుడుంటది ఆ గొడవ, ఆ శబ్దాలుంటాయి మామూలుగుండవు. వాస్ గోయింగ్ ఆన్ హ్యామరింగ్. హ్యామరింగ్ అంటే సుత్తితో కొట్టేటటువంటి శబ్దాలన్నమాట. సాయింగ్ అంటే రంపంతో కోసేటటువంటి శబ్దాలు. అండ్ క్లాటరింగ్ అంటే టకా టకా అని శబ్దాలు. దేన్నైనా వేరే వస్తువు పెట్టి కొట్టేటప్పుడు అట్లా క్లాటరింగ్ అంటే టకా టకా అనేటటువంటి శబ్దం అన్నమాట. అంటే ఏం చేస్తాడు, బలవంతంగా దాన్ని, అంటే తొందరగా రాకపోతే బలవంతంగా ఓపెన్ చేయడానికి రకరకాల టూల్స్ వాడి, అది అప్పుడు కూడా రాకపోతే బలంగా కొట్టేటప్పుడు వచ్చేటటువంటి శబ్దాలన్నమాట. టకా టకా అని శబ్దాలు వస్తాయి. హ్యామరింగ్ అంటే సుత్తితో కొట్టడం. సాయింగ్ అంటే రంపంతో కోసేటప్పుడు కోసి, అట్లా ఏంటంటే ఒక్కో వస్తువు ఇంకో వస్తువుని విడదీయాలన్నమాట. ఆనంద్స్ రూమ్ నెక్స్ట్ టు అవర్ రూమ్. ఆనంద్ రూమ్ ఎక్కడంటే మా రూమ్ పక్కనే ఉంటుంది. వాజ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ నెట్వర్క్ ఆఫ్ వైర్స్. వాడి రూమ్ గనక చూస్తే వైర్లతో, స్ప్రింగులతో, లీవర్స్ అంటే మీటర్లు అనమాట. అంటే స్విచ్చెస్, స్విచ్ బోర్డులు ఉంటాయి కదా, ఆ స్విచ్చెస్ అనమాట. స్విచ్ బోర్డుకు ఉండేటటువంటి స్విచ్చెస్ ఏవైతే ఉంటాయో ఆన్ ఆఫ్ చేయడానికి రకరకాల పరికరాలు తయారు చేసేటప్పుడు స్విచ్ ఆన్ ఆఫ్ చేయాలి కదా, దానికి సంబంధించి తెలుగులో దీన్ని స్విచ్ని ఏమంటారంటే మీట అంటారు. అండ్ బల్బ్స్, లైట్లు అనమాట. దేర్ వాజ్ అన్ ఎనామస్ ప్యానెల్. పెద్ద ప్యానెల్ ఒకటి, అంటే మన బల్ల ఎలా అయితే ఉంటుందో, మనం రాసుకునే అట్ట, మనం రాసేటప్పుడు ఒత్తిడికి ఏదైతే ఉంటుందో పెద్ద అట్ట ఉంటుంది చూసారా, అట్లాంటిది పెద్దదన్నమాట ఒక అట్ట. విచ్ వాస్ టు బి కంట్రోల్ స్విచ్ బోర్డ్. అదేంటంటే స్విచ్ బోర్డు లాగా అనమాట. నియంత్రణ బోర్డు. కంట్రోల్ అంటే నియంత్రించడం. అంటే ఏంటి? ఏదైతే తయారు చేస్తున్నాడో దాని మీద స్విచ్‌లు ఉంటాయి. ఎట్లా కంట్రోల్ జేయాలి? ఆను, ఆఫ్ ఇయన్నీ గూడా చాలా స్విచెస్ ఉంటాయి. అదే కంట్రోల్ స్విచ్ బోర్డ్ అనమాట. యాస్ ఫర్ ఆనంద్ హి వెంట్ అరౌండ్ లుకింగ్ లైక్ ఏ సావేజ్. ఒక అడవి మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటున్నాడు. చిన్న పిల్లోడు గాబట్టి గడ్డాలు, మీసాలు ఉండవు గానీ చెదిరిపోయిన జుట్టుతో, అండ్ బట్టలు గూడా ఏం వేసుకుంటున్నాడో తెలీదు. ఆ విధంగా అదే ఆలోచనతో ఏదో పెద్ద సైంటిస్ట్, నేను మామూలు సైంటిస్ట్‌ని గాదు. వెన్ మా డింట్ నోటీస్, మా అమ్మ గనక అసలు నోటీస్ చేయకపోతే, ద ఫెలో డింట్ ఈవెన్ కూంబ్ హిస్ హెయిర్. తన తల గూడా దువ్వుకోడు. అమ్మ జూసి, "ఏందిరా పిచ్చోడిలాగా, ఏందిరా అడవి మనిషిలాగా ఉన్నావురా నువ్వు? అరే తలైనా దువ్వుకోరా, సరిగ్గా దువ్వుకోరా తలైనా" అని చెబితే తప్ప తల గూడా దువ్వుకోడు. అంటే స్నానం గూడా జేయడేమో బహుశా. ఆనంద్ జస్ట్ వుడ్ నాట్ లెట్ ఎనీవన్ ఇంటూ హిస్ రూమ్. ఇక తన రూమ్‌లోకి తండ్రిని గాని, తల్లిని గాని, అనితని గాని ఎవ్వరిని కూడా రానీయడు. అస్సలు నో ఎంట్రీ అనమాట. ఫైనల్లీ ఆఫ్టర్ ఎ ఫోర్ట్‌నైట్ ఆఫ్ ఫ్రాంటిక్ యాక్టివిటీ, మనవాడు చాలా అత్యుత్సాహంతో, ఫ్రాంటిక్ అంటే హడావిడి, గజిబిజి అననమాట. గజిబిజిగా మొత్తానికి ఏదో చేశాడు. ఫోర్ట్‌నైట్ అంటే 14 రోజులని. ఫోర్ట్‌నైట్ అంటే 14 రాత్రులని, అంటే 14 రోజులని. 2 వారాల పాటు ఏదో మొత్తానికి జేశాడు. ద టైమ్ మెషిన్ వాస్ రెడీ. 'బ్యాక్ టు ద ఫ్యూచర్' చూసాడు కదా, ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌తో ఏం జేశాడు అంటే స్వదేశీ టైమ్ మెషిన్‌ని తయారు జేశాడు. వి కెన్ ట్రై ఇట్ ఔట్ టునైట్. ఈరోజు నైట్ ట్రై చేసేద్దాం అసలు. మొత్తానికి ట్రై చేసి మనం ఫలితాన్ని రాబడదాం. మనం కూడా భవిష్యత్తుకు వెళ్దాం, గతానికి వెళ్దాం. ఆనంద్ అనౌన్స్ టు ఎవ్రీవన్ ఎట్ హోమ్ ఎట్ లంచ్ టైమ్. దీని గురించినటువంటి వార్త మధ్యాహ్నం భోజనం చేసే టైంలో అందరికి చెప్పాడనమాట. ఈరోజు నైట్ మనం టైం మెషిన్‌ని ఆన్ చేయబోతున్నాం. దాని ఫలితాలని చూడబోతున్నాం. భవిష్యత్తుకి వెళ్ళబోతున్నాం అనేసి.
ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ బీన్ అప్ టు ఇన్ దట్ రూమ్. సరే ఇప్పుడు దాని యొక్క భయంకరమైనటువంటి రెస్పాన్సెస్ మనం చూద్దాం. ఏమంటున్నాడంటే ఫాదరు, ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ బీన్ అప్ టు ఇన్ ద రూమ్. నువ్వు నీ రూమ్‌లో ఏం జేశావో మాకు తెలీదు. బట్ యూ ఆర్ నాట్ ట్రైయింగ్ ఔట్ ఎనీథింగ్ న్యూ. పాపా సెడ్ ఫర్మ్‌లీ. చాలా గట్టిగా చెప్పారు వాళ్ళ నాన్నగారంటే, "నువ్వు రూమ్‌లో ఏం జేశావో, ఏం కథో నాకు తెలీదు. ఓకే. నేను చెప్పేదేందంటే, దాన్ని నువ్వు ట్రై జేయట్ల. దాన్ని నువ్వు ఆన్ జేయట్ల. బట్ ఇట్స్ ఎ టైమ్ మెషిన్. ఐ హావ్ ఇన్వెంటెడ్ ఇట్." ఆనంద్ ప్రొటెస్టెడ్. ఆనంద్ గట్టిగా చెప్పాడు. ఆనంద్ కూడా అసలు, నేను సమయ యంత్రాన్ని, అసలు భవిష్యత్తుకి తీసుకెళ్ళేటటువంటి యంత్రాన్ని నేను కనిపెడితే, నేను సైంటిస్ట్‌ని, నన్ను గుర్తించరింది. వయసెంత? ఎంతండి వయసు? చాలా తక్కువ వయసు, సైంటిస్ట్ అంట. 13 ఏళ్ల అబ్బాయి 14 రోజులు కష్టపడేసి ఒక టైమ్ మెషిన్‌ని కనిపెట్టేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను గుర్తించరేంది ఈళ్ళు? బట్ ఇట్స్ ఎ టైమ్ మెషిన్. ఐ హావ్ ఇన్వెంటెడ్ ఇట్. నేను కనిపెట్టా. నేను. వెన్ ఐ సే నో, ఐ మీన్ నో. పాపా సెడ్ గ్లేరింగ్. ఇక వాళ్ళ నాన్నగారు నిప్పులు, గ్లేరింగ్ అంటే నిప్పులు చెరుగుతూ చూడడం అనమాట. నిప్పులు కనబడుతున్నాయి ఆ కళ్ళల్లో. నిప్పులు చెరుగుతూ చెప్పాడనమాట. నేను నో అన్నానంటే నో. అంతే. ఇంక నో డిస్కషన్. నేను నో చెప్పానంటే నోనే అంతే. పూర్ బాయ్, మా సెడ్ నోటీసింగ్ ఆనంద్స్ క్రెస్ట్ ఫాలెన్ లుక్. అయ్యో పాపం బిడ్డ అని అనుకుంది ఆ తల్లి. చూడు మొహం చూడు వేలాడేసాడు. చిన్నబుచ్చుకోవడం అనమాట. క్రెస్ట్ ఫాలెన్ లుక్ అంటే చిన్నబుచ్చుకోవడం. అంటే మూతి ముడుచుకోవడం అనమాట. చిన్నబుచ్చుకోవడం. అంటే చాలా దిగాలుగా మొహాన్ని, అయ్యో ఎంత కష్టపడ్డాను నేను. దాన్ని అసలు ట్రయల్స్‌కి ఒప్పుకోరేను మా నాన్న. ఓ ట్రయల్ ఏస్తేనే కదా మనం ఏంటో తెలిసేది. సరే, అట్‌లీస్ట్ లెట్స్ టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. కనీసం ఒకసారైనా చూడండి. కనీసం ఒకసారైనా. పాప సైడ్ నిట్టూర్చాడు. ఆల్ రైట్. బట్ ఇఫ్ హౌస్ ఫాల్స్ ఇట్స్ యువర్ ఫాల్ట్. వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట. కనీసం చిన్నోడండి కుర్రోడు. పాపం చిన్నబుచ్చుకుంటున్నాడు. సీ హిస్ క్రెస్ట్ ఫాలెన్ లుక్. ఒకసారి చూడండి వాడి లుక్ చూడండి. చిన్నబుచ్చుకున్నాడు. కనీసం ఒకసారి ఎళ్లి చూడండి. వాడేందో చేశాడు. చిన్న పిల్లోడు ఆనంద్ చేశాడు. చూడండి అనంగానే పాప నిట్టూర్చి, సైడ్ అంటే నిట్టూర్చడం. అబ్బా! ఆల్ రైట్. సరే నీకోసం చూస్తా. కానీ వాడు చేసిన ప్రయోగానికి ఇల్లు ఒకవేళ బ్లాస్ట్ అయిపోయిందనుకో, అప్పుడు నీదే తప్పయిద్దన్నాడు. యాస్ ఇట్ టర్న్డ్ ఔట్ వి కుడ్ నాట్ ట్రై ఔట్ టైమ్ మెషిన్ దట్ డే ఎట్ ఆల్. తీరా కాస్త అనుకున్నారే గాని ఇదంతా డిస్కషన్ జరిగిన తర్వాత చివరికి యాస్ ఇట్ టర్న్డ్ ఔట్ అంటే చివరికి, ఏందంటే ఏం జరిగిందంటే ఆ రోజు ట్రై చేయల. ద నెక్స్ట్ డే పాపా అండ్ వర్ గోయింగ్ టు ఖరగ్‌పూర్. ఆ నెక్స్ట్ డే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కలిసి ఖరగ్‌పూర్‌కి వెళ్తున్నారు. ఫ్యూ అవర్స్ అవే ఫ్రమ్ కాల్కటా, నౌ కోల్కతా. ఇప్పుడున్న కోల్కతా ప్రాంతానికి, ఇది వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని. దానికి ఖరగ్‌పూర్ చాలా కొన్ని గంటల ప్రయాణం అన్నమాట. వెళ్తున్నారు ఫర్ ఎ వెడ్డింగ్. దేనికి? పెళ్లి కోసం వెళ్తున్నారు. మా వాస్ వరీడ్ అబౌట్ లీవింగ్ అస్ అలోన్. వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతున్నారు. పిల్లల్ని వదిలేసి ఎళ్ళాలా? అంత అవసరమా? బట్ వి రీఅష్యూర్డ్ హర్. అప్పుడు పిల్లలు చెప్పారనమాట. ఆనంద్ అండ్ అనిత చెప్పారు. వి ఆర్ ఓల్డ్ ఎనఫ్ టు లుక్ ఆఫ్టర్ అవర్ సెల్వ్స్ మా. మా 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 మమ్మల్ని మేము చూసుకోగలమ్మా. మీరెళ్ళండి ప్రశాంతంగా. అండ్ వీ కెన్ గో నెక్స్ట్ డోర్ టు శర్మ ఆంటీ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. మాకేమైనా అవసరం అయితే శర్మ ఆంటీ ఉంది గదా! పక్కనే గదా! వాళ్ళ ఇంటికెళ్ళి అవసరమైనయి తీసుకుంటాం. శర్మ ఆంటీ ఉంది గాబట్టి. ఏదైనా అవసరం అయితే. అండ్ ఇట్స్ ఓన్లీ వన్ నైట్. అది కూడా ఏముంది, ఒక్క రాత్రే గదా! అన్నాడు ఆనంద్. ఆల్ రైట్. బట్ ప్రామిస్ మీ యూ వోంట్ డూ ఎనీథింగ్. ఇక వీళ్ళ బాధలో వీళ్ళున్నారనమాట. అమ్మో! వీడేం జేస్తాడో తెలీదు. ఆల్ రైట్. బట్ ప్రామిస్ మీ యూ వోంట్ డూ ఎనీథింగ్ విత్ దట్ టైమ్ మెషిన్ టిల్ వి కమ్ బ్యాక్. మేము వచ్చేదాకా నాయనా ఆ టైమ్ మెషిన్ అని నానా ప్రయోగాలు చేయమాక నువ్వు అని వాళ్ళ అమ్మగారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట. స్టర్న్‌లీ అంటే గట్టిగా. లుకింగ్ ఎట్ ఆనంద్. ఆనంద్ వంక చూస్తా చాలా గట్టిగా ఈ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట.
హీ ప్రామిస్డ్ హాఫ్ హార్టెడ్‌లీ అండ్ సగం పూర్తిగా ప్రామిస్ చేయలేకపోతున్నాడు. ఏదో సగం నచ్చి, నచ్చక, అఫెండెడ్ చాలా బాధపడుతూ అట్ హిస్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ క్రియేషన్. అసలు ఏంది నేను సృష్టించిన దానికి అసలు నాకు తగిన గౌరవం అనేదే లేదు. అట్ దిస్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ క్రియేషన్. అసలు నేను సృష్టించిన దానికి ఏంది అసలు నా మీద కొంచెం కూడా గౌరవం లేదేంది? ఐ బ్రీత్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఐ అనేది వచ్చింది అంటే ఇట్స్ అనిత. హమ్మయ్య! అనుకుందనమాట. ఏమనుకుంది? హమ్మయ్య! ఈడు పిచ్చి పనులు ఏం చేయడు. ఎందుకంటే అమ్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అండ్ అఫెండెడ్ అంటే బాధపడ్డాం అనమాట. చాలా చివుక్కుమంది గుండె. అండ్ పూర్తిగా కాకపోయినా సగం మనసుతో సరేలే ఏం చేయనులే అనేసి. అనిత ఏమనుకుంది? అనిత బ్రీత్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్. హమ్మయ్య! ఈడు ఇబ్బంది పెట్టడు అనుకుంది అనిత. సో, ఆనంద్‌కి మొత్తానికి తన ప్రయోగానికి ట్రయల్స్ చేయడానికైతే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పార్ట్ 2లో ఏం జరిగింది? ఏంటి కథ అనేది మనం చూద్దాం. పార్ట్ 1 తర్వాత లెట్ అస్ డిస్కస్ అనేటటువంటిది ఉంది. దానికి సంబంధించిన సమాధానాలు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ టేబుల్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ టేబుల్. అంటే కాజ్ అంటే కారణం, ఎఫెక్ట్ అంటే ఫలితం. కాజెస్ కారణాలేంటి? ఆనంద్ సెటప్ హిస్ బర్గ్లర్ అలారం. ఏదైతే దొంగల్ని పట్టించేటటువంటి అలారం ఉందో అది సెట్ చేశాడు. రిగ్డ్ ఇట్ టు వర్క్ వెన్ ద డోర్ వాజ్ ఓపెన్ సాఫ్ట్‌లీ. ఎలా సెట్ చేశాడు? ఎవరైనా మెల్లగా ఓపెన్ చేస్తే దొంగ ఎలా ఓపెన్ చేస్తాడు? చాలా మెల్లగా ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది? అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. ఆ దొంగ మీద నీళ్ళు అనేవి పడతాయి. ఎఫెక్ట్ ఏంది? అంటే ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి వీళ్ళ నాన్నగారు ఏమయ్యారంటే హిస్ పాప. వాళ్ళ నాన్నగారు టోటల్‌గా ఏమయ్యారంటే వాస్ వెట్. మొత్తం తడిసి ముద్దయ్యాడు. అండ్ హీ గాట్ యాంగ్రీ. ఏం జరిగింది? వాళ్ళ నాన్నగారు కోపం వచ్చింది. ఎందుకు? ఆ నీళ్ళన్నీ తన మీద పడినాయి. యాక్చువల్‌గా ఇంటికొచ్చిన తర్వాత ఎవరైనా గాని కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాటర్ ఇస్తారనుకుంటారు. ఈ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయడు కదా! అందుకని ఏం జరుగుతుంది అంటే టోటల్‌గా మొత్తం తడిసి ముద్దవుతాడు. బాగా కోపం వస్తుంది వాళ్ళ నాన్నగారికి. ఇంకా రెండో ప్రశ్న చూసినట్లయితే అనిత వాస్ ఏబుల్ టు అవాయిడ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ యాస్ ఆనంద్ ఫేస్డ్ ద కాన్సిక్వెన్సెస్ ఎలోన్. తాను చెప్తుందనమాట. ఎవరైనా గాని తిట్ల దండకం మొదలుపెట్టుకుంటే ముందే చెప్పు. అక్క అసలు ఇందులో ఇన్వాల్వ్‌మెంటే లేదని. లేకపోతే నేను నీకు సాయం చేయను అనేసి. కాబట్టి సింపుల్‌గా ఏందంటే షీ సేస్ ఎవరు? అనిత. అమ్మాయి పేరు అనిత. ఏమంటుందంటే ఐ యామ్ నాట్ ఇన్వాల్వ్డ్. రిమెంబర్ గుర్తుపెట్టుకో ఏందంటే నాన్నగారు ఏమైనా అడిగారనుకో అప్పుడు నా పేరు అసలు తీసుకురాకు దీంట్లో. కాబట్టి ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ ఎవరైనా గాని అడిగారనుకో అంటే జనరల్‌గా పేరెంట్స్ సే ఐ యామ్ నాట్ ఇన్వాల్వ్డ్. నేను ఇన్వాల్వ్ అవ్వలా. నేనసలు లేను ఈ పనిలో. నాకు సంబంధమే లేదు. కానీ సాయం చేసిద్ది అక్క అనిత. వి వాచ్డ్ ద మూవీ 'బ్యాక్ టు ద ఫ్యూచర్'. 'బ్యాక్ టు ద ఫ్యూచర్' అనేటటువంటిది చూసారు. ఏందది? మూవీ అన్నమాట. పార్ట్ 1, 2, 3 అట్లా ఉంటుందన్నమాట. ఇది 'బ్యాక్ టు ద ఫ్యూచర్'. ఏం చేశాడు ఆనంద్‌కి? ఆనంద్‌కి ఏం ఆలోచన వచ్చింది? హి డిసైడెడ్ ఫర్ ది ఇన్వెన్షన్ ఆఫ్ టైమ్ మెషిన్. అండ్ ఏందంటే టైమ్ మెషిన్ ఆనంద్ ఏం చేశాడు? ఆనంద్ వాంటెడ్ టు ఇన్వెంట్. ఎందుకని? ఇతను కూడా అక్కడిలాగే భవిష్యత్తుకి ఎళ్దాం, గతానికి ఎళ్దాం అనేటటువంటిది ఆలోచన అనేది వచ్చింది. కాబట్టి టైమ్ మెషిన్ అనేది ఆనంద్ వాంటెడ్ టు ఇన్వెంట్ ద టైమ్ మెషిన్. పాపా ఫర్మ్‌లీ సెడ్ నో టు ట్రైయింగ్ ఔట్ టైమ్ మెషిన్. ఎందుకని భయపడ్డాడాయన. ఒకవేళ పేలిపోతే? నో అని చెప్పాడు కాబట్టి ఇక్కడ తల్లి ఏం చేసింది? సింపథైజ్ చేసింది పాపం బిడ్డ. క్రెస్ట్ ఫాలెన్ లుక్ ఏదైతే ఉందో అది చూసి అంటే మొహం మార్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏందంటే హిస్ మదర్
సింపథైజ్డ్. లేకపోతే హిస్ మదర్ షోడ్ సింపతి. సింపతి చూపించిందనమాట. పాపం బిడ్డ ఒకసారి చూడరాదంటే, ఇల్లు గనక పేలిపోతే నువ్వు తీసుకుంటావు రెస్పాన్సిబిలిటీ, నీదే బాధ్యత ఓకేనా అనేసి. డూ యూ థింక్ ఆనంద్ వాజ్ ఏబుల్ టు కీప్ హిస్ ప్రామిస్? ఆనంద్ ఏదైతే ప్రామిస్ చేశాడో, వాగ్దానం చేశాడో, ఏం వాగ్దానం చేశాడు? ఏమాత్రం కూడా ఆ యొక్క టైం మెషిన్‌ని నేను అస్సలు ఆన్ చేయను, ట్రయల్స్ వేయను అని అన్నాడు. హాఫ్ హార్టెడ్‌గానే అన్నాడు. యాక్చువల్‌గా వీళ్ళు పెళ్ళికి వెళ్లారు. కాబట్టి ఇప్పుడేందంటే అది నిలబెట్టుకున్నాడా లేదా? నిలబెట్టుకుంటే ఎందుకు నిలబెట్టుకున్నాడు? నిలబెట్టుకోలేకపోతే ఎందుకు నిలబెట్టుకోలేదు? ఇక్కడ యాక్చువల్‌గా ఆనంద్ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాడు. యెస్. ప్రామిస్‌ని నిలబెట్టుకున్నాడు. తానైతే ఎటువంటి ట్రయల్స్ వేయలేదు. ఓకే. అసలు ట్రయల్స్ వేయలేదు. కానీ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరుగుతుందంటే దొంగొస్తాడు. దొంగొచ్చేసి ఏం చేస్తాడో ఫర్దర్‌గా చూద్దాం. ఆనంద్ అయితే మాత్రం తన యొక్క ప్రామిస్‌ని అయితే నిలబెట్టుకున్నాడనమాట. సెకండ్ పార్ట్ చూద్దాం. దే లెఫ్ట్ బై ద ఆఫ్టర్‌నూన్ ట్రైన్. వాళ్ళేం చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మధ్యాహ్నం ట్రైన్‌కి వాళ్ళు బయలుదేరారు. అండ్ వర్ కమింగ్ బ్యాక్ ద ఫాలోయింగ్ ఈవినింగ్. నెక్స్ట్ డే ఈవినింగ్, ఫాలోయింగ్ ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ వాళ్ళు మరలా రావడం అయితే జరుగుతుందనమాట. ఆనంద్ ఫెల్ ఎస్లీప్ ఇమ్మీడియేట్‌లీ. ఆనంద్‌కి బాగా నిద్రొచ్చేసింది పాపం. 14 రోజుల పాటు కష్టపడి మొత్తానికి టైమ్ మెషిన్ తయారు చేశాడు గదా! మరి గ్యాపొచ్చింది. చక్కగా నిద్రపోతున్నాడు. తొందరపడి నిద్రపోయాడు. బట్ ఐ స్టేడ్ అప్ టు ఫినిష్ ఎ నావెల్. అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఏం చేసింది అంటే, మరి నావెల్ ఉంది అది కంప్లీట్ చేయాలి. అందుకని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మెలకువగుండి ఆ నవల ఏదైతే ఉందో ఆ నవల చదువుతుందనమాట. ఇక్కడ మనకు ఐ అని కనబడినప్పుడల్లా మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, అనిత అనేటటువంటి అమ్మాయి కథ చెప్తుందనే విషయాన్ని గమనించాలి. ఎట్ అబౌట్ 11:30 11:30కి అంటే అర్ధరాత్రి అనమాట. ఐ థాట్ ఐ హాడ్ ఏ స్క్రాచింగ్ ఎట్ ఫ్రంట్ డోర్. ఈ అమ్మాయికి ఏదో ఎవరో ఆ తలుపుని గీరుతున్నట్టు అంటే ఏదో శబ్దం వస్తుంది తలుపు దగ్గర. స్క్రాచింగ్ అంటే జనరల్‌గా గీరుకున్నటువంటి శబ్దం అనమాట. ఎవరో గీరుతున్నారు అన్నటి శబ్దం అయితే వచ్చిందనమాట. అంటే ఓపెన్ చేస్తున్నాడక్కడ ఒక దొంగ నించొని ఏం చేస్తున్నాడంటే తలుపు దగ్గర ఫ్రంట్ డోర్ దగ్గర దాన్ని దేన్నో పెట్టి గీరుతున్నాడు. స్క్రాచ్ చేస్తున్నాడు ఓపెన్ చేయడానికి. టెల్లింగ్ మైసెల్ఫ్ ఇట్ వాస్ ఓన్లీ మై ఇమాజినేషన్. హే అనిత, ఇది నీ ఊహయలే. ఏముంది ఎవరు చేస్తారు ఇప్పుడు? ఎవరొస్తారు డోర్ దగ్గర ఎవరుంటారు? అమ్మా నాన్న లేరు. ఐ వెంట్ బ్యాక్ టు ద బుక్. ఇంక నవల్లో జారుకుంది ఈ అమ్మాయి. ఏ లిటిల్ లేటర్ దేర్ వాస్ ఎ రాటిల్ అండ్ క్లిక్. అయితే జనరల్‌గా గొళ్ళాలుంటాయి. మా గడపలకు గొళ్ళాలు, ఈ తలుపులకుంటాయి. ఆ గొళ్ళెం ఎవరో తీసినట్టు శబ్దం వస్తుందనమాట. రాటిల్ అండ్ క్లిక్ అంటే గొళ్ళెం తీస్తున్నటువంటి శబ్దం రావడం అనమాట. గొళ్ళెం తీస్తున్నటువంటి శబ్దం రావడం. తలుపుకి ఉన్నటువంటి తాళం తీస్తున్నటువంటి శబ్దం అయితే జనరేట్ అవుతుంది. రాటిల్ అండ్ క్లిక్ అనమాట. గొళ్ళెం తీస్తున్నటువంటి శబ్దం. ఐ వాస్ రియల్లీ స్కేర్డ్. భయపడిపోయింది. స్కేర్డ్ అంటే భయపడిపోవడం. అనిత బాగా భయపడిపోయింది. ఐ కెన్ టెల్ యూ, నేను చెప్తున్నా అసలు ఎంత భయమేసిందో. వాట్ విత్ ఎ మర్డర్ స్టోరీ బిఫోర్ మీ. ఓ పక్కేమో నవల్లో మర్డర్ స్టోరీ జరుగుతుంది. మర్డర్ జరిగింది. దానికి సంబంధించినటువంటి అంత కథ రన్ అవుతుంది. దెన్ స్ట్రేంజ్ నాయిసెస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్‌గా తెలియనటువంటి వింత శబ్దాలు. ఎప్పుడు మనకు తెలియనటువంటి శబ్దాలు ఇక్కడ వస్తున్నాయి. తాళం ఎవరో తీస్తున్నట్టు, ఎవరో రాపిడి గీరుతున్నటువంటి శబ్దం. అంటే అతను ఒక బ్లేడ్ బెట్టో, దేని బెట్టో కోస్తున్నాడు. ఐ షుక్ ఆనంద్. ఒక్కసారిగా ఆనంద్‌ని తట్టి లేపాను. అండ్ విస్పర్డ్. గుసగుసలాడిందనమాట అనిత. ఏమనంటే లిజన్ దేర్ ఈస్ సమ్‌వన్ ఎట్ ద డోర్. ఏయ్! ఆనంద్ లే ఎవరో ఉన్నారు డోర్ దగ్గర. గో అండ్ ఓపెన్ ఇట్ దెన్ హి మట్టర్డ్ గ్రాగీలీ.
వెంటనే ఏం చేశాడు? లేపుతుంది. "లే లే లే ఎవరో ఉన్నారు డోర్ దగ్గర." "డోర్ దగ్గర ఎవరైనా ఉంటే ఏముంది? ఎళ్లి ఓపెన్ చేయి డోరు. ఏముంది?" అన్నాడు. గ్రాగీలీ అంటే నిద్ర మత్తులో. నిద్ర మత్తులో ఏమంటున్నాడు ఆనంద్? "ఎళ్లి డోర్ ఓపెన్ చెయ్యి." డోర్ ఓపెన్ చేస్తే వాడు దొంగ అయితే పని ఇంకా సులువయిద్ది గదా! మటర్ అంటే గొనగడం. నిద్ర మత్తులో గొనిగాడనమాట. "అరేయ్! ఎళ్లి తీ పో నన్నెందుకు లేపుతున్నావు" అనేసి. "యూ సిల్లీ! హేయ్! నీకేమైనా పిచ్చా? సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు గెట్ ఇన్" ఐ సెడ్. ఎవరో మన ఇంట్లోకి చొరబడాలనుకుంటున్నార్రా! ఆనంద్ సాట్ అప్. ఒకసారి కూర్చున్నాడు. హూ? ఎవరు? వాట్? ఏం చెప్తున్నావు నువ్వు? ఐ డోంట్ నో ఐ సెడ్. వాట్ షల్ వి డూ? నాకేం జేయాలో తెలియట్లేదు. ఏం చేద్దాం మనం ఇప్పుడు? లెట్స్ హాలర్ ఫర్ హెల్ప్. హాలర్ అంటే ఇక్కడ షౌట్ అనమాట. షౌట్ గట్టిగా కేకలేద్దాం మనం. ఏం చేద్దాం అంటే ఉన్నదల్లా ఒకటే గట్టిగా కేకలేయడం. బిఫోర్ వి కుడ్ డూ ఎనీథింగ్ ద డోర్ స్వంగ్ ఓపెన్. వీళ్ళు ఏం చేయాలో ఆలోచించుకునే లోపలలోనే డోర్ ఒక్కసారిగా బార్లా ఓపెన్ అయింది. వెంటనే అట్లా తెరిసేసాడు ఎవడో బార్లా. అండ్ వి ఫౌండ్ అవర్ సెల్వ్స్ లుకింగ్ ఎట్ ద రఫియన్లీ ఫెలో. మేము అలా డోర్ ఓపెన్ అయింది. ఒక రౌడీ లాంటి వాడిని చూస్తూ ఉండిపోయాం. ఒక రౌడీ రెడీగా ఉన్నాడనమాట. రౌడీ లాగా ఉన్నాడు వాడు చూడ్డానికి. అండ్ వాడిని చూస్తూ ఏందంటే అలా ఉండిపోయాం. గ్రీన్ స్కార్ఫ్, ఒక పచ్చటి ఆకుపచ్చటి కండువా. స్కార్ఫ్ అంటే ఇక్కడ కండువా అన్నమాట. ఆకుపచ్చటి కండువా ఒకటి తొడుక్కో మీదేసుకొని ఉన్నాడు. అరౌండ్ హిస్ నెక్, మెడ మీద. ఆనంద్ గ్యాస్ప్. ఒక్కసారిగా నోరెళ్ళబెట్టాడనమాట ఆనంద్. ఏం జరుగుతుందో అర్థం గాక. గాలిబిజ నోరు ఎల్లబెట్టి చూస్తున్నాడు ఆశ్చర్యంతో. "హే! ఇట్స్ బొప్ప." ఎందుకు చూస్తున్నాడు అంత నోరెళ్ళబెట్టంటే ఆనంద్, "అరేయ్! ఈడు బొప్ప." ఐ విస్పర్డ్. ఎవరు చెప్తున్నారిది ఐ విస్పర్డ్? ఐ అంటే ఎవరు? అనిత. ఈడు ఏం నోరెళ్ళబెట్టున్నాడు. ఈడేనా దొంగ అన్నట్టుగా. అనిత గుసగుసలాడింది. "అరే! ఈడు బొప్పారా? It was indeed the fellow who had recently begun sweeping on the compounds in a row of houses." రీసెంట్‌గా ఈడే గదా జాయిన్ అయింది. మన కాంపౌండ్స్ ఇయన్నీ ఇల్లు అయన్నీ కూడా ఊడ్చేస్తున్నాడు గదా! బయట అంతా కూడా ఊడుస్తున్నాడనుకున్నావు. వీడు ఇల్లు కూడా ఊడుస్తున్నాడా? సో, హి వాస్ ద థీఫ్. వీడే దొంగ అండ్ నో వండర్. ఇంగ ఆశ్చర్యపోయేదేం లేదు. ఈడే మొత్తానికి దొంగతనాలయన్నీ జేస్తున్నాడు. నువ్వు బర్గ్లర్ అలారం అన్నావే! ఈడి కోసమేగా కనిపెట్టింది అన్నట్టుగా చర్చ జరుగుతుంది. హి న్యూ ఎగ్జాక్ట్‌లీ వెన్ ద ఆక్యుపెంట్స్ ఆర్ ఔట్. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు బయటికెళ్తున్నారో, ఎప్పుడు ఇంట్లోకొస్తున్నారో ఈడికి బాగా తెలుసు. ఎందుకని? అక్కడే ఉంటున్నాడు గదా! అందరి ఇళ్ళ ముందు కాంపౌండ్‌లో ఊడుస్తా కనబడుతున్నాడు గదా! కానీ స్కెచ్ ఏంటి? ఎవరు ఎప్పుడు వెళ్తున్నారు? ఎప్పుడు వస్తున్నారు? దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే చక్కగా మనోడు తనకి లైన్ క్లియర్ అవ్వంగానే లీవింగ్ ద కోస్ట్ క్లియర్ అంటే లైన్ క్లియర్. దేనికి లైన్ క్లియర్? దొంగతనానికి లైన్ క్లియర్. ఎవరికి పట్టుబడకుండా లైన్ క్లియర్. లీవింగ్ ద కోస్ట్ క్లియర్ అంటే చక్కగా తన పని తాను చేసుకుపోవడానికి ఒక అద్భుతమైన సమయాన్ని ఇతను ఏం చేస్తాడు అంటే వీళ్ళు ఎప్పుడు ఉండరో తెలుసుకొని అప్పుడు ఆ ఇంట్లో దొంగతనాలు చేస్తాడు. ద ఫెలో గేవ్ యాన్ ఈవిల్ గ్రిన్. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? డోర్ తెరవంగానే ఎదురుగా ఉన్నారు వీళ్ళు. చక్కగా ఎదురుగా ఉన్నారన్నమాట ఈ దొంగకి. వాడొక వికృత నవ్వు ఒకటి ఇసిరాడు దొంగ. వికృతంగా నవ్వాడనమాట. వికృతమైన నవ్వు. భయమేసేటటువంటి నవ్వు నవ్వాడు. ఈళ్ళేమో నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. వన్ స్క్వీక్ ఔట్ ఆఫ్ యూ. ఒక్క కేక, ఒక్క మాట వచ్చినా సరే, నీ నోట నుండి ఒక్క మాట వచ్చినా సరే బెదిరిస్తున్నాడనమాట. సీ వాట్ హ్యాపెన్స్. ఏం జరుగుతుందో చూడండి. బ్రాండిషింగ్ ఈజ్ కడ్జల్. వస్తా వస్తా ఒక గద లాంటిది పట్టుకొచ్చాడు. కడ్జల్ అంటే దుడ్డు కర్ర అనేటటువంటి అర్థం ఉంది. గద అనేది అర్థం ఉంది. దుడ్డు కర్ర అనమాట. అంటే మంచి గట్టి కర్ర. బ్రాండిషింగ్ అంటే జలిపించడం అండ్ అటు ఇటు తిప్పడం అనమాట. అదిగో చూసారుగా కర్ర ఎలా ఉందో, దీన్ని పెట్టి కొడతా అన్నట్టు అనమాట.
అని బెదిరించి ఒక్క మాటైనా మీ నోటి నుండి వచ్చింది అంటే ఈ కర్ర పెట్టి నెత్తి మీద వేస్తా దెబ్బకి చచ్చి ఊరుకుంటారు అన్నాడు. బ్యాకింగ్ ఔట్ ఆఫ్ ద రూమ్ వెంటనే ఏం చేశాడు తాను తెరిచిన తలుపు ఏదైతే ఉందో ఆ తలుపుని క్లోజ్ చేసి అంటే వీళ్ళు బందీలు అన్నమాట. ఈ బుడతోళ్ళు ఇద్దరు బందీలు అయిపోతారు. ఈ డోర్ 2 ఏదైతే ఉన్నాడో ఆ 2 డోర్‌లని క్లోజ్ చేసేసాడు. బ్యాకింగ్ ఔట్ ఆఫ్ ద రూమ్ వెనక్కి క్లోజ్ చేసి రూమ్‌లోకెళ్ళేటటువంటి ప్రయత్నం. వి హార్డ్ హిమ్ స్లైడ్ ద లాచ్ ఇన్. ఏం చేశాడు మొత్తానికి ఎవరైనా బయట వస్తున్నారో ఏదో మొత్తానికి తెలీదు గానీ ఏదో గమనించాడు. దాంతో ఏం చేశాడంటే ముందు డోర్‌లు క్లోజ్ చేశాడు చూపించిన డోర్‌లు. తర్వాత చెక్ చేసుకున్నాడు. అంతా ఓకే అనుకున్న టైంలో మరలా డోర్‌లు తీస్తాడనమాట. వి హార్డ్ హిమ్ స్లైడ్ ద లాచ్ ఇన్. గొళ్ళెం ఏశాడు. గొళ్ళెం పెట్టేశాడు. అంటే తలుపు ఇదుంటుంది గదా! గడియ పెట్టారు అంటారు గదా! గడి పెట్టేశాడు. గడి పెట్టేయడం. స్లైడ్ ద లాచ్ ఇన్ అంటే గడి పెట్టేశాడు. వాట్ డు వి డూ నౌ ఏం చేద్దాం ఇప్పుడు? ఐ ఆస్క్డ్ ఇన్ ఎ లో వాయిస్. అనిత అడుగుతుంది ఆనంద్‌ని. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? అనేసి చిన్నగా వాయిస్‌లో అడుగుతుందన్నమాట. ఈ విధంగా వీళ్ళని ఏం చేశాడంటే దొంగ గడి పెట్టేసి ఒకసారి వెనక్కెళ్ళిపోయి అంతా చెక్ చేసుకున్నాడు కాబోలు మరలా ఏం చేస్తాడు అంటే మళ్ళీ వస్తాడు డోర్ తీసి. లెట్ షౌట్ ఎనీవే ఆనంద్ సజెస్టెడ్. ఆనంద్ ఏమంటున్నాడు? గట్టిగా కేకలేద్దాం అక్క అంటున్నాడు. ద డోర్ ఓపెన్ సడన్లీ. ఇంతలోకి డోర్ మరలా ఓపెన్ అయింది. ఇన్ ద మిడిల్ ఆఫ్ అవర్ డిస్కషన్. వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దాం? గట్టిగా కేకేద్దాం అక్క అంటున్నాడు. ఇంతలోకి డోర్ ఓపెన్ అయింది. నో నాయిస్ ఫ్రమ్ యూ. గొడవ ఏం రాకూడదు మీ దగ్గర నుంచి. ఒక్క మాట కూడా నోట్లో నుంచి రాకూడదు. నౌ వేర్ ఈజ్ యువర్ ఫాదర్స్ రూమ్. ఏది మీ నాన్నగారి రూమ్ ఏదో చెప్పండి. ఐ వాజ్ అబౌట్ టు డైరెక్ట్ హిమ్ అప్‌స్టైర్స్. పైన అని చెప్పబోతుండగా అమ్మాయి అనిత వెన్ ఆనంద్ సెడ్ క్విక్లీ. ఆనంద్ వెంటనే చెప్పాడు. ద వన్ నెక్స్ట్ టు దిస్ వన్. అదిగో పక్కన ఉన్న రూమే మా నాన్నగారిది. ఎళ్ళు అన్నాడు. యూ సిల్లీ గూస్. అరే పిచ్చోడా! ఐ సెడ్ యాంగ్రీలీ యాజ్ సూన్ యాజ్ ద మ్యాన్ హాడ్ గాన్. అరే పిచ్చోడిలాగా ఉన్నావురా నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నీ రూమ్ చూపిస్తావేందిరా? అని ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బొప్ప ఎళ్ళంగానే చెప్తున్నారు. "అరే పిచ్చోడా నీ రూమ్ చూపించావేందిరా? నాన్నగారి రూమ్ చూపియమంటే." "దట్స్ యువర్ రూమ్. నీ రూమ్ రా పిచ్చోడా అది. నిద్ర మత్తులో ఉన్నావు గ్రాగీలీ." అంటే నిద్ర మత్తులో ఉన్నావు. "హి విల్ కమ్ బ్యాక్ యాజ్ మ్యాడ్ యాజ్ హి కెన్ బి." ఆ పిచ్చోడు అసలకే ఆడు పిచ్చి పట్టినలాగా మళ్ళీ వస్తాడు నీ రూమ్ అని తెలిసి. అనంగానే ఆనందం. "అట్‌లీస్ట్ ఇట్ విల్ గివ్ అస్ సమ్ టైమ్ టు థింక్ ఆఫ్ సంథింగ్." ఏదో ఈ కొద్ది టైంలో ఆలోచిద్దాంలే అక్క ఆనంద్ సెడ్. ఈ కొద్ది టైంలో వాడొచ్చే టైంలో ఆలోచిద్దాం. డైరెక్ట్‌గా నాన్న రూమ్ అంటే ఏదో ఒకటి ఉంటదాడ. ఏమైనా ఉండొచ్చు. బంగారం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. అయన్నీ ఎత్తుకుపోతాడు. కాబట్టి నా రూమ్ చూపిచ్చా. వాడు సరే కనుక్కొని హి విల్ టేక్ ఎ వైల్ టు లొకేట్ ద లైట్ స్విచ్. లోపలికెళ్ళాలా. లైట్ అంతా చీకటిగుంది. స్విచ్ ఎయ్యాలా. మరి లైటేసిన తర్వాత నాది అని తెలుసుకోవాలా. లెట్స్ షౌట్. ఈ టైంలో గట్టిగా కేకలేద్దాం. ఆల్ ఆఫ్ ఎ సడెన్ దేర్ వాజ్ ఎ క్రాష్. ఇంతలోకి ఏదో పడ్డట్టు శబ్దం. పగిలిపోయినట్టు శబ్దం. ఒక వ్యక్తి పడ్డ ఆ విధమైనటువంటి క్రాష్. అంటే ఏం లేదు. ఎదురు తగిలి ఏదో కింద పడింది. అండ్ ఫాలోడ్ బై ఎ లౌడ్ స్క్రీమ్. పెద్ద కేక. ఇతనెళ్ళాడు. ఆ చీకట్లోకెళ్ళాడు మొత్తానికి. లైట్ చెప్తున్నాడు ఆనంద్. ఏం చెప్తున్నాడు? వాడికి స్విచ్ దొరకాలా. వాడు లైటెయ్యాలా. నా రూమ్ అని తెలియాలా. ఇంతుంది. ఈ టైంలో మనం ఏం చేద్దాం అంటే సరదాగా గట్టిగా కేకలేద్దాం. ఇంతలోకి ఏదో తట్టుకున్న శబ్దం, పగిలిన శబ్దం, పెద్ద కేక. కేక ఎవరేశారు? దొంగేశాడు. మోర్ స్ట్రేంజ్ నాయిసెస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద నెక్స్ట్ రూమ్. అంతేకాదు ఎప్పుడు వినబడనటువంటి శబ్దాలు ఆ పక్క రూమ్‌లో నుంచి వస్తున్నాయి. మఫుల్డ్ థంప్స్. అంటే ఎవరో ఏం చేస్తున్నారంటే కొడుతున్న శబ్దాలు. దబ్ దబ్ అని కొడుతున్నటువంటి శబ్దాలు. దబ్ దబ్ అని శబ్దాలు వినబడుతున్నాయి ఈళ్ళకి. ఈరీ వైన్. ఇది ఏందంటే భయం కలిగించేటటువంటి కేక. మనకి ఈ సినిమాలో కొన్ని కేకలుంటాయి. అమ్మాయి కేకేసిన గట్టిగా
భయం కేక అనమాట. భయం పుట్టిచ్చేటటువంటి కేక, మూలుగు అటువంటి శబ్దాలు వినబడుతున్నాయి. ఎప్పుడు వినబడలా. లో హమ్మింగ్ సౌండ్ అండ్ చిన్నగా ఒక శబ్దం వస్తుంది. గుయ్యి అనేటట్టు హమ్మింగ్ సౌండ్ అంటే గుయ్యి అనేటటువంటి శబ్దం. ఇది దేని నుంచొచ్చింది అంటే యంత్రం నుంచొచ్చింది. ఏ యంత్రం? మనోడు కనిపెట్టాడు ఒకటి టైమ్ మెషిన్. అది. అంటే ఏం జరిగుంటది? లైట్ కోసం వెళ్ళాడు. స్విచ్ ఏసాడు. అది పొరపాటున ఏసిన స్విచ్ దేనిది? దేనిదంటే అక్కడ టైమ్ మెషిన్ ఉంది. దాన్ని స్విచ్ నొక్కాడు. ఆ టైమ్ మెషిన్ ఎదురుగున్న ఈడు లోపలికి లాగేసుకున్నది. ఈడు దబా దబా బాదాడు. కాపాడండ్రా మొర్రో ఏందిరా ఇదని. గట్టిగా భయంగా వాడికి కూడా భయం పుట్టింది. ఏందిరా ఇదనేసి. బూయ్ అనే శబ్దం వినబడుతుంది. ఏంది? టైమ్ మెషిన్‌ది. మై టైమ్ మెషిన్ హి హాస్ స్టార్టెడ్ ఇట్. అక్క నా టైమ్ మెషినే. ఆడు స్టార్ట్ చేశాడు. ఆనంద్ గ్యాస్ మరలా నోరెళ్ళబెట్టాడు. ఊపిరి పీల్చుకుంటున్నాడు గట్టిగా. నోరెళ్ళబెట్టేసి అలా ఆపి, నా టైమ్ మెషిన్ ఆడు స్టార్ట్ చేసింది అన్నాడు. ఐ విష్ వి కుడ్ గెట్ ఔట్ దిస్ రూమ్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఔట్ దేర్. ముందు ఈ రూమ్‌లో నుంచి ఎళ్ళిపోయి, మనం చక్కగా అసలు ఏం జరుగుతుందో చూద్దాం నా రూమ్‌లో. అసలు టైమ్ మెషిను అదే. ఈ శబ్దం దానిదే. దేర్ వాస్ అనదర్ హౌల్. ఇంకో కేక వినబడింది. మచ్ ఫెయింటర్ దిస్ టైమ్. ఈ కేక వినబడింది గానీ, ఎక్కడో దూరం నుంచి వినబడుతున్నట్టుగా వినబడుతుంది. అంటే టైమ్ మెషిన్‌లో ఎళ్ళిపోయాడు. ఎక్కడికో ఎళ్ళిపోతున్నాడు. ఆ ఎళ్ళిపోయేటప్పుడు చాలా దూరాన ఒక కేక వినబడినట్టుగా వినబడింది. ఫెయింటర్ అంటే ఎక్కడో దూరంగా. అండ్ గ్రేట్ డీల్ ఆఫ్ క్లాటరింగ్. అండ్ శబ్దం వస్తుంది. ఎట్లాంటి శబ్దం ఇది? టక టక అనేటటువంటి శబ్దం వస్తుంది. అంటే మెషిన్ అనేది పనిచేస్తుంది. టక టక అనే శబ్దం వస్తుంది. వి షౌటెడ్ ఫర్ ఆల్ వి ఆర్ వర్త్. ఉన్న ప్రాణం అంతా బిగబట్టి గట్టి కేకలేసారన్నమాట. మామూలుగా గాదు. పెద్ద కేకలు గావు కేకలేసారు. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ కొద్ది నిమిషాల్లోనే వి హర్డ్ ఫుట్ స్టెప్స్ రన్నింగ్ ఔట్ టు డ్రైవ్. మా వైపుగా మా ఏదైతే రూమ్ ఉందో ఆ వైపుగా ఏం జరిగిందంటే ఫుట్ స్టెప్స్ వస్తున్నటువంటి శబ్దాలు అవర్ డ్రైవ్ ఏదైతే వీళ్ళున్నారో ఆ ప్రాంతంలోకి వస్తున్నటువంటి ఎవరో వస్తున్నారు పరిగెత్తుకుంటా. థ్యాంక్‌ఫుల్లీ వి రికగ్నైజ్ మిసెస్ శర్మాస్ వాయిస్ అలాంగ్ విత్ హర్ హస్బాండ్. హమ్మయ్య! కృతజ్ఞతలనమాట. దేనికంటే ఆ వాయిస్ ఎవరియో దొంగలయి కావు గానీ మిసెస్ శర్మ వాయిసు అండ్ శర్మ మరియు శర్మ గారి వైఫు అండ్ డాక్టర్ మోహన్ ఆయన గూడా పొరుగు పక్కన ఉంటాడనమాట. వీళ్ళ కేకలకి దెబ్బకి దడుచుకొని వీళ్ళేం జేశారు అంటే పరిగెత్తుకుంటా వచ్చారండి ఈళ్ళు. ఏం జరుగుతుందో ఏంటో అని అసలకే వాళ్ళ అమ్మా నాన్న లేరని. ఆనంద్, అనిత చిల్డ్రన్ వాట్స్ ద మ్యాటర్? ఏమైంది? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నారు మీరు? అని అడుగుతున్నారు వచ్చినటువంటి వాళ్ళు. ఎక్కడున్నారు అని కేకేయంగానే హియర్ ఇక్కడ వి షౌటెడ్ ఇన్ యూనిసన్. ఒకేసారి వీళ్ళిద్దరు ఏక కంఠంతో ఏం చేశారు అంటే ఒకేసారి ఇక్కడ అని ఇద్దరు కూడా ఒకేసారి అన్నారు. అది యూనిసన్ అన్నమాట. ఒకేసారి అనడం. ఇన్ ఎ మినిట్ ద డోర్ వాజ్ అన్‌లాక్డ్. ఒక్క నిమిషంలోనే డోర్ ఏం చేశారంటే లాక్ తీయడం జరిగింది. వాట్ ఆన్ ఎర్త్ హాస్ బీన్ హ్యాపెనింగ్ హియర్ చిల్డ్రన్? శర్మ అంకుల్ ఆస్క్డ్. శర్మ వచ్చేసి ఆయన ఏం చేశాడంటే, ఏం జరుగుతుంది పిల్లలు ఇక్కడ? ఎందుకు కేకలేస్తున్నారు మీరు? బోత్ ఆనంద్ అండ్ ఐ ఫెల్ ఓవర్ అవర్ సెల్వ్స్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. నేను చెప్తా పోటీ పడుతున్నారనమాట. ఫెల్ ఓవర్ అంటే పోటీ పడ్డం. నేను చెప్తాను అంకుల్ నేను చెప్తానంటే నేను చెప్తా అనేసి. వేర్ ఈస్ ద ఫెల్లో నౌ? మొత్తం కథ ఏడి ఆ దొంగేడి? ఆ బొప్పాగాడేడి? ద లాస్ట్ వి హర్డ్ హి వాజ్ ఇన్ ద టైమ్ మినిట్స్. మేము వాడి గురించిన కేక ఏదో దూరాన కేకేసినట్టు ఏసాడు. అక్కడ విన్నది ఏందంటే టోటల్‌గా మాకు తెలిసింది ఏందంటే టైమ్ మెషిన్‌లో ఉన్నాడాడు. ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ హేస్టీలీ సీయింగ్ ఎవ్రీవన్ లుకింగ్ రేదర్ పజిల్డ్. హేస్టీలీ అంటే చాలా తొందరపాటుగా, చాలా తొందరపాటుగా చెప్పాడన్నమాట ఈ కథంతా ఆనంద్. నా టైమ్ మెషిన్‌లో చూసేవాడిని చివరిసారిగా. పజిల్డ్. ఈ దెబ్బకి అందరూ కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. టైమ్ మెషిన్ ఏంట్రా? టైమ్ మెషిన్ కోసం దేశాలే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఈడేదో కనిపెట్టినట్టుగా ఏందో ఈడి కథేందో, ఈడేందో పాపం పిల్లోళ్ళే పోనీ అని అనుకునేటటువంటి తత్వంలో పోతున్నారు.
వి ఎంటర్డ్ ద రూమ్ కాషియస్‌లీ. దొంగున్నాడంటే ఆ రూమ్‌లోకి ఎలా పడితే అలా ఎళ్తారా? లేదు. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటా వాడెక్కడున్నాడు? బెడ్ కింద దాక్కున్నాడా? డోరు చాటునున్నాడా? యాడ నుంచి పడి ఆ కత్తి లేకపోతే ఆ గద లాంటిదొకటుంది కర్ర వాడి దగ్గర. అది ఏసి నెత్తి మీద కొడతాడేమోననేసి చాలా జాగ్రత్తగా వీళ్ళు రూమ్‌లోకి ఎంటర్ అయ్యారు. అండ్ టర్న్ ఆన్ ద లైట్స్. లైట్లు ఆన్ చేశారు. ఇందాక లైట్ ఆన్ అవ్వలా. ఏం ఆన్ చేశాడు పొరపాటున? టైమ్ మెషిన్ ఆన్ చేశాడు. టైమ్ మెషిన్ ఈడ్ని లాగేసుకుంది. లోపల పడ్డాడు. దబా దబా దాన్ని కొట్టాడు. అండ్ ఏమైంది? వాడు బయట పడకపోగా లోపలికి అది లాగేసింది. భవిష్యత్తుకో లేకపోతే గతానికో వాడిని పంపించేసింది. ద టైమ్ మెషిన్ వాస్ స్టిల్ హమ్మింగ్ సాఫ్ట్‌లీ. ఇంకా టైమ్ మెషిన్ పనిచేస్తానే ఉంది. అది ఇంకా కూడా ఏం చేస్తుంది? శబ్దం చేస్తా ఉంది. గుయ్ అనేటటువంటి శబ్దం వస్తుంది. బట్ అదర్‌వైస్ దేర్ వాస్ నో అదర్ సౌండ్ ఫ్రమ్ ద రూమ్. ఇంకా ఎటువంటి శబ్దాలు లేవు. ఇంతకుముందు ఎవడో దబా దబా కొట్టినట్టుగా శబ్దాలు, ఎక్కడో దూరం నుంచి కేకలు వేస్తున్న శబ్దాలు వచ్చినియి. ఇప్పుడు అయేం లేదు. వెల్ వేర్ ఈస్ హి? ఎక్కడున్నాడాడు? డాక్టర్ మోహన్ ఆస్క్డ్ పీరింగ్ బిహైండ్ ద డోర్. ఎక్కడున్నాడు? డాక్టర్ మోహన్ వచ్చాడుగా ఆయన కూడా ఎక్కడున్నాడీడు? అనేసి తలుపు చాటున చూస్తున్నాడనమాట. జాగ్రత్తగా చూస్తాం. పీరింగ్ అంటే చూడడం. బిహైండ్ ద డోర్ ఎటు చూస్తున్నాడు? డోర్ వెనకాల చూస్తున్నాడు ఇతను చాలా జాగ్రత్తగా. తొంగి చూస్తున్నాడనమాట. వాడేమైనా ఒక్కసారిగా మీద పడి నెత్తి మీద ఓ దెబ్బేయిస్తాడేమో అన్నట్టుగా. డిడ్ యూ ఇమాజిన్ దిస్? హేయ్! మీరిద్దరూ కలిసి ఊహాలోకంలో తిరుగుతున్నారా? ఓహ్! నో ఐ ప్రొటెస్టెడ్. కాదు కాదు. అనిత చెప్తుంది. కాదు కాదు. హౌ కుడ్ బోత్ ఆఫ్ అస్ హావ్ ఇమాజిన్డ్ సేమ్ థింగ్? సరే మీరన్నట్టు ఇమాజినేషన్‌లోకి ఊహించుకుంటున్నాం అనుకుందాం. ఇద్దరికి ఒకే ఊహ ఎలా వచ్చిద్ది? ఇద్దరు ఒకే కల ఎలాగంటారు? కాదు గదా! మేబీ హి రాన్ ఔట్ ఆనంద్ సజెస్టెడ్. ఆనంద్ చెప్పాను. బహుశా వాడు పారిపోయి ఉంటాడేమోనండి. ఐ యామ్ ష్యూర్ వి హాడ్ సీన్ హిమ్. బొప్పాని చూడడం నిజం. దేర్ ఈస్ ఓన్లీ వన్ వే ఔట్ ఆఫ్ దిస్ హౌస్. ఈ ఇంట్లోకి రావడానికి ఒకే ఒక్క దారుంది. పోవడానికి ఒకే ఒక్క దారుంది. అండ్ వి కేమ్ ద సేమ్ వే యాస్ సూన్ యాస్ వి హార్డ్ యూ. ఆ దారి గుండానే మేమందరం వచ్చాం బ్యాచ్. ఎవరు? శర్మ వాళ్ళ మేడం, డాక్టర్ మోహన్ అందరూ కూడా ఒక్కసారిగా వచ్చారు. మరి శర్మ అంకుల్ సౌండెడ్ వెరీ ష్యూర్. శర్మ చెప్తున్నాడనమాట ఆయన. కదా! మరి ఈడెవడు? లుక్ ఆనంద్ సెడ్ పాయింటింగ్ టు ద ఫ్లోర్. చూడండి. ఫ్లోర్ మీద చూడండి. చూడండి ఫ్లోర్ మీద చూడండి. అంటే కింద. హి వాస్ వేరింగ్ దట్. అదిగోండి ఒక ఆకుపచ్చ కండువా కట్టుకొని ఉన్నాడాడు. అదిగోండి ఆ ఆకుపచ్చ కండువా. అదిగోండి ఆధారం వాడొచ్చినట్టుగా. నియర్ ద ప్యానెల్ ఆఫ్ స్విచెస్ వాస్ ద గ్రీన్ స్కార్ఫ్. వీడేం చేశాడు పొరపాటున ప్యానెల్ ఉంది గదా! మీటర్లు ఉండేటటువంటి ప్యానెల్ నియంత్రణ బోర్డ్ అని ఒకటి అనుకున్నామే. ఆడి మీద ఆడి చెయ్యి పడింది మొత్తానికి. ఏం జరిగిందంటే టైమ్ మెషిన్ ఆన్ అయింది. అక్కడే వాడి గ్రీన్ స్కార్ఫ్ పచ్చటి కండువ ఏదైతే ఉందో ఆకుపచ్చ కండువ ఆడ పడిపోయి ఉంది. అంటే ఆ మెషిన్ వీడిని లోపలికి లాగేసింది. అండ్ భవిష్యత్తుకో, గతానికో పంపించేసింది. దాని గురించినేమన్నా మరి క్లారిటీ ఏమైనా దొరికిద్దేమో చూద్దాం. భవిష్యత్తుకెళ్ళాడో, లేకపోతే గతానికి వెళ్ళాడో. మిస్టర్ శర్మ లాజిక్ బాగానే ఉంది. ఏంటి? ఒకే దారుంది. ఒకే దారి గుండా రావాలి. ఒకే దారి గుండా వెళ్ళాలి. సరే బొప్ప వచ్చాడు. లోపలికెళ్ళాడు. మరి మేము అదే దారి గుండా వచ్చాం గదా! మరి వాడు ఎక్కడికెళ్ళుంటాడు? అప్పుడు మోహన్ చెప్తున్నాడనమాట. డాక్టర్ మోహన్ గారు. లెట్స్ సెర్చ్ ద హౌస్. ఇంటి మొత్తాన్ని ఎతుకుదాం. పర్హాప్స్ ఈస్ స్టిల్ అరౌండ్. ఇక్కడే మొత్తానికి ఇంట్లోనే తిరుగుతున్నాడేమో! ఎక్కడైనా దాక్కున్నాడేమో! డాక్టర్ మోహన్ సెడ్ గోయింగ్ అప్‌స్టైర్స్. నేను పైకెళ్ళి చూస్తా వాడున్నాడో లేదో. బొప్ప వాస్ నోవేర్ టు బి సీన్. అయితే బొప్ప ఎక్కడా కనబడలా. శర్మ గారు చెప్పినట్టు ఎక్కడా దొరకలా. ఒకే వే ఎళ్ళేటప్పుడు ఏం కనబడలేదే ఎంటర్ అయ్యేటప్పుడు. వీళ్ళొచ్చిన తర్వాత గూడా వాడు వెళ్ళినట్టు కూడా లేడు. మరి ఎక్కడ? సరే పైకెళ్ళి చూసారు డాక్టర్ మోహన్. మరి ఏంటి? ఎక్కడున్నాడు? లేడు. ఇప్పుడు ఆనంద్ థియరీ ఏంటి? నా టైమ్ మెషిన్‌లోకి ఎళ్ళిపోయాడు. వెల్ మేబీ హి డిడ్ రన్ ఔట్ అండ్ వి మిస్డ్ హిమ్. మిసెస్ శర్మ సెడ్ ఎట్ లాస్ట్. ఇక శర్మ గారు వాళ్ళ ఆవిడ ఏం చెప్తుందంటే, బహుశా వాడు బయటికి పారిపోయి ఉంటాడు. మనం చూసుండం. మనం చూసి ఇటొచ్చే టైంలో వాడు వెనక నుంచి పారిపోయి ఉండొచ్చు అని మిసెస్ శర్మ చెప్పడం జరిగింది. ఐ కాంట్ ఇమాజిన్ వాట్ ఎల్స్ కుడ్ హావ్ హ్యాపెండ్. ఇంతకు మించి ఇంకేం జరిగుంటుంది?
దొంగొచ్చాడు. ఒకే దారుంది. ఒకే దారి గుండా వాడు వచ్చినా, వెళ్ళినా ఒకే దారి గుండా వెళ్ళాలి. మేము అదే దారి గుండా వచ్చాం. కనబడలేదంటే ఏందర్థం? మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు మన వెనకాలగా వాడేం చేశాడు? తప్పించుకు పారిపోయి ఉండొచ్చు అన్నది థియరీ. మై టైమ్ మెషిన్ హి హాస్ గాన్ త్రూ థట్ ఆనంద్ బర్స్ట్ ఔట్ ఒక్కసారిగా బర్స్ట్ అయ్యాడనమాట. ఏహేయ్! నా టైమ్ మెషిన్ అందులోకెళ్ళిపోయాడు ఆడు. హిస్ ఐస్ షైనింగ్ కళ్ళు అసలు జిగేల్ జిగేల్ మిరుమిట్లు గొలుపుతున్నాయి. వాట్ యాన్ ఇమాజినేషన్ దిస్ బాయ్ హాస్ మిస్టర్ శర్మ సెడ్ స్మైలింగ్ ఇండల్జెంట్లీ. అబ్బా! ఈ ఊహాశక్తి నాన్న నీ మెదడుకి. ఏం జెప్పావసలు అనేసి నవ్వుతూ పిల్లాడు పాపం పోనీలే అన్నట్టనమాట. ఇండల్జెంట్లీ అంటే పాపం పోనీలే పిల్లోడుగా పాపం పోనీలే అన్నట్టనమాట. పిల్లోడుగా వేరే వాడు చెప్తే వాడిని పిచ్చోడు, పిచ్చి ఆసుపత్రిలో ఏసాం. పిల్లోడుగా పోనీలే అనేసి నవ్వుతున్నాడనమాట. వాత్సల్యంతో, ప్రేమగా. అరే! భలే చెప్పావురా! నీ ఊహాశక్తి మామూలుది కాదురా! నౌ ఆఫ్ టు బెడ్ అంటే ఏంది? గో టు బెడ్. ఇక నిద్రపోవడానికి పదండమ్మా. బోత్ ఆఫ్ యూ ఇద్దరు. ఐల్ స్పెండ్ ద నైట్ హియర్ సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీ మోర్ ఇంట్రూడర్స్ నౌ. నేను మీతో పాటే ఉంటాను అనేసి అంటున్నాడు. అండ్ ఏందంటే శర్మ చెప్తాడనమాట. ఇంక దొంగల భయం మీకు ఉండదు. ఇంట్రూడర్ అంటే చెప్పా పెట్టకుండా లోపలికొచ్చేవాడు. ఎవడాడు? దొంగ. కాబట్టి దొంగల భయం ఉండదు. ఇక మిస్టర్ శర్మ అని నేను మీతో పాటు ఉంటాను అని చెప్పాడు. నీడ్లెస్ టు సే బొప్ప వాస్ నెవర్ సీన్ అగైన్. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. బొప్ప ఇక కనబడ్డు. ఆనంద్ ఇన్సిస్ట్ దట్ హీస్ టైమ్ మెషిన్ వర్క్డ్ అండ్ హీ డిసపియర్డ్ ఇంటు ద పాస్ట్. అతని టైమ్ మెషిన్ పనిచేసింది అండ్ గతంలోకి బొప్ప ఇసిరివేయబడ్డాడు. ద మెషిన్ ఇట్ సెల్ఫ్ వాస్ డిస్మాంటిల్డ్ బికాస్ పాపా థాట్ ఇట్ వాస్ నాట్ సేఫ్. ఇక వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత విషయం అంతా తెలిసిన తర్వాత ఆ టైమ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ నాన్న ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఊడదీసేసాడనమాట. డిస్మాంటిల్ అంటే ఏ పార్ట్‌కి ఆ పార్ట్ పీకేయడం. ఎందుకంటే వాళ్ళ నాన్నకి భయమేసింది. మేబీ హి ఆల్సో హ్యాడ్ ఎ నిగ్లింగ్ సస్పిషన్ దట్ ఇట్ వర్క్. ఎక్కడో ఏదో ఒక మూలన నిగ్లింగ్ సస్పిషన్ అంటే ఏదో ఒక మూలన అనుమానం అనేదుంది వాళ్ళ నాన్నకి. అది పనిచేసిందేమోనని. పొరపాటున ఈళ్ళని గూడా లాగేస్తే? సో, వి కుడ్ నాట్ ట్రై ఇట్ ఔట్. కాబట్టి మేము దాన్నసలు ట్రై జేయలా. ఎందుకని? అనుమానం వచ్చేసింది. ట్రై జేస్తే ఏమైద్ది? బొప్పాగాడి ఏదైతే జరిగిందో అదే జరగొచ్చు. యాస్ ఫర్ ఆనంద్ హి ఈస్ కన్విన్స్‌డ్ థట్ హి ఈస్ జీనియస్. ఇప్పుడు ఆనంద్‌కి తానొక జీనియస్. అండ్ హాస్ లాంచ్డ్ ఎ న్యూ ప్రాజెక్ట్. కొత్త ప్రాజెక్ట్ కూడా లాంచ్ చేశాడు. అదేంటంటే సంథింగ్ అబౌట్ ఎ టెలిఫోన్ టు కాంటాక్ట్ క్రీచర్స్ ఇన్ ఔటర్ స్పేస్. టెలిఫోన్ కనిపెట్టాడు గ్రహాంతర వాసులతో మాట్లాడడానికి. పెద్ద పెద్ద వేరే గ్రహాల్లో ఉండేటటువంటి గ్రహాంతర జీవులు ఉంటాయి కదా! వాటితో ఏలియన్స్‌తో మాట్లాడడానికి టెలిఫోన్ కనిపెట్టాడనమాట ఈసారి. టెల్ యూ ఆల్ అబౌట్ ఇన్ నెక్స్ట్ టైమ్. ఇంకోసారి మనకి కుదిరినప్పుడు ఆ వివరాలన్నీ కూడా చెప్తానంటున్నారు అనితారావు బాదామి. కాబట్టి ఇదండి టోటల్‌గా ఆనంద్ ఏమనుకుంటున్నాడంటే తానొక జీనియస్‌నని అండ్ తాను కనిపెట్టినటువంటి టైమ్ మెషిన్ పనిచేసిందని, దాంట్లోనే గొప్ప గతంలోకి పారవేయబడ్డాడని, ఇప్పుడు తాను గ్రహాంతర జీవులతో, ఏలియన్స్‌తో మాట్లాడేటటువంటి టెలిఫోన్‌ని ఆ ప్రాజెక్ట్‌ని స్వీకరించాడు. అండ్ దాని వివరాలు తర్వాత తెలియజేయబడతాయని మనకైతే తెలియజేయడం జరిగింది.